ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂతం ಗುರುಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಸಮಾಶ್ರಯೇತ್ ಗುರುಂ ಭಕ್ತ್ಯಾ ಮಹಾವಿಶ್ವಾಸಪೂರ್ವಕಂ ನಿಕ್ಷಿಪೇತ್ ಸರ್ವಭಾರಾಂಶ್ಚ ಗುರೋಃ ಶ್ರೀಪಾದಪಂಕಜೆ. ಇಂದು ఈరోజు ప్రాతస్మరణీయులైనటువంటి శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ఆరాధనా మహోత్సవం. రాఘవేంద్ర స్వాముల వారు ఉన్నట్టయితే జగత్ ప్రసిద్ధి. ప్రతి ఒక్కరికి దక్షిణ ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూచినా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మహనీయులు, శాపానుగ్రహ శక్తివంతులు, దయా దాక్షిణ్య వైరాగ్యాది సకల సద్గుణ భరితులైనటువంటి వారు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. వారి యొక్క ఆరాధనా మహోత్సవాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇచ్చట ప్రత్యక్షంగా మంత్రాలయంలో సిద్ధి పొందినటువంటి మహనీయులు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. వారి ఆరాధన అంటే అర్థమేమి? ఆరాధన అనే శబ్దానికి ఆరాధన అంటే భక్తితో చేయనటువంటి ఒక పూజా కార్యక్రమానికి ఆరాధన అంటాం. భగవద్ ఆరాధన, విష్ణు ఆరాధన, వైష్ణవ ఆరాధన అంటాం. అయితే ఈరోజు ఇక్కడ ఆరాధన అనే శబ్దానికి ఈ దినంలో ఒక విశిష్టమైనటువంటిది ఏదినట్టయితే వారు సిద్ధి పొందిన దినము ఈ దినము. శ్రావణమాస కృష్ణపక్ష ద్వితీయ రోజు వారు హరిపదాన్ని పొందారు. అంటే వారు ఇంకా బృందావనములోనే సాధారణ అజ్ఞజనులకు అగుపించకుండా బృందావనములోనే ప్రవేశించారు. సజీవంగా లోపల ప్రవేశించి బయట బృందావనాన్ని నిర్మించమని వారు చెప్పించారు. అందుకే వారు లోపల ఉండి ఇప్పటికీ కోరిన కోరికలు అందరికీ ఇస్తూ ఉన్నారు. అలాంటి రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ఆరాధనా మహోత్సవము ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు ప్రహ్లాద రాజుల యొక్క పూజను చేస్తున్నారు. అంటే రాఘవేంద్ర స్వాముల వారి యొక్క పూర్వరూపమే ప్రహ్లాద అవతారమని ప్రతీతి పెద్దలు చెప్తూ ఉన్నారు. వారు కృతయుగములో నరసింహస్వామిని విశేషంగా ఆరాధించి నరసింహస్వామికి స్వామి కృపాపాత్రులైనటువంటి వారు శ్రీ ప్రహ్లాదరాజు. రాజ్యాన్ని ఏలినవారు. బాల్యమునందే భగవద్భక్తిని చేకూర్చుకున్నవారు. భగవద్భక్తి అనేది ఆ వ్యక్తికి శైశవావస్థ ఎందే నరముల్లో రక్తము కాదు ప్రవహించింది, విష్ణు భక్తి. సదా భగవన్ నామస్మరణము, లోపల నుంచి భక్తి, బయటికి నామస్మరణం. ఆ భగవంతుని నామస్మరణం చేసి చేసి అందరితో చేయించి ఆనాటి దైత్య బాలకులను కూడా దేవబాలకులుగా దేవతల వర్గంలో చేర్చినటువంటి మహనీయులు ప్రహ్లాద. బాల్యమునందే గొప్ప భక్తునిగా మంచి ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి తర్వాత రాజై, మహారాజై, చక్రవర్తి అయి ప్రహ్లాద రాజా అనే బిరుదును తాను పొందాడు. భాగవత సప్తమ స్కందములో, నరసింహ పురాణంలో ఇతని ప్రహ్లాద రాజా అని పిలుస్తున్నాం. అందరికీ ప్రహ్లాదు అంటే చిన్న బాలకునిగా మాత్రం మనం చూస్తూ ఉంటాం. అది ఒకప్పుడు మాత్రమే. తర్వాత ఈ వ్యక్తి మహారాజు అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. అలాంటి ప్రహ్లాద రాజుల యొక్క పూజను ఇప్పుడు పూజ్య స్వామీజీ వారు జరుపుతూ ఉన్నారు. ఎందుకు ప్రహ్లాదునికి ఇప్పుడు పూజ అన్నట్టయితే రాఘవేంద్ర స్వామి పూర్వావతారము ప్రహ్లాదావతారం అట. ఆ ప్రహ్లాదావతారంలో చేసినటువంటి ఘనత ఏమి? వారు రాజ్యమేలారు, ధర్మోపదేశం చేశారు, ధర్మంగా నీతిగా రాజ్యాన్ని పరిపాలించారు. ఆ పుణ్య ప్రభావమే ఇంకా వారికి కలియుగంలో తిరిగి వారు వ్యాసరాజులుగా, రాఘవేంద్ర స్వాములుగా అవతరించి భక్తులను తమ యొక్క పూర్వ పుణ్య ప్రభావముచే ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహిస్తున్నారు. ఈరోజు రాఘవేంద్ర స్వాముల వారు కోరిన కోరికలు ప్రతి భక్తులకు ఎలా తీరుస్తున్నారు? ఆ తీర్చే శక్తి ఎలాగా వచ్చింది వారికి? ఏ విధంగా ఆ శక్తి వచ్చింది అన్నట్టయితే వారు ప్రహ్లాదావతారంలో చేసినటువంటి మహాపుణ్యం. బాల్యమునందే భగవంతుని ఆరాధించారు, నామస్మరణం చేశారు. 5 సంవత్సరముల ప్రాయములోనే విష్ణు భక్తి అనేది నరాల్లో అతనికి ప్రవహించింది. తండ్రి విష్ణు ద్వేషి, హరిద్వేషి. హరి ఎవరి నోటితో వచ్చి ఆ నాలుకను ఛేదించే వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర కూడా హరినామస్మరణం చేసి ఆ హరిని చేరుకోవాలన్నట్టయితే కావలసింది
భక్తి. ఆ భక్తి 9 ప్రభేదములు. శ్రవణం కీర్తనం విష్ణోః శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమని నవవిధ భక్తిని, ఆ సిద్ధాంతాన్ని తాను గట్టిగా చెప్పి అందరితో ఆ భక్తిని చేయించి అందరికీ పరమపద ఆ సోపానాన్ని ఎక్కించినటువంటి మహనీయులే ప్రహ్లాదరాజు. అలాంటి మహనీయుడు ఆ ప్రహ్లాదుడు. నవవిధ భక్తి అంటే మనకు వెంటనే ప్రహ్లాదుడే జ్ఞాపకం రావాల. అంతేకాదు దైత్య బాలకులను కూడా యోగ్య సాత్వికులుగా మార్చినటువంటి వ్యక్తి. చూడండి, ఒక యువకుడు యువకులందరినీ కూడా దారి తప్పిన యువకుల్ని మార్గానికి తీసుకొచ్చారు. ఇది ఈరోజు యువకుల్లో ప్రతి యువకులు కూడా దీన్ని గ్రహించాలి. 5 సంవత్సరముల చిన్న ప్రాయం. ఆ 5-6 సంవత్సరముల యందే ఈ వ్యక్తి సన్మార్గాన్ని ఎన్నుకొని ధార్మిక మార్గమేదని తాను తెలుసుకునేదే కాక ధర్మ మార్గాన్ని ఎవరైతే తప్పి వెళుతున్నారో అలాంటి యువకులను కూడా అధర్మ మార్గం నుంచి తీసుకొచ్చి ధర్మ మార్గంలో నడుపుతూ ధర్మం అంటే ఏమి, దేవుడంటే ఏమి, ఆ దేవుణ్ణి ఎలా చేరుకోవాలా, వివిధ సాంసారిక కష్టాలు దుఃఖాలను ఎలాగా మనం జయించాలా, మానవులుగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి దుఃఖ కష్టములు అనేది సహజంగా వస్తుంది. వారు తమ ప్రాచీన జన్మల్లో చేసుకున్నటువంటి పాప ప్రభావంగా ఇవంతా వస్తుంది. ఇలాంటి పాపాన్ని ఎలాగా మనం పరిహరించుకోవాలా, ఈ దుఃఖాలను ఎలా పరిహరించుకోవాలా అని చెప్పేసి తాను ఆచరిస్తూ తోటి బాలకులను కూడా ఈ మార్గంలో తీసుకొచ్చి అందరినీ విష్ణు భక్తులుగా మార్చిన ఘనత ఈ ప్రహ్లాదునికి. అంతేకాక రాజుగా అయిన తర్వాత ధర్మయుక్తంగా నీతిబద్ధంగా రాజ్యాన్ని కూడా పరిపాలించి ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రై విశేష పుణ్యాన్ని సంపాదించాడు. రాజుగా ధార్మికంగా రాజ్యపాలన చేసిన వ్యక్తికి మోయలేనంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని తాను ఖర్చు చేసుకోలేకుండా భక్తులకు పంచి ఇవ్వడానికే వ్యాసరాజులుగా రాఘవేంద్ర స్వామిగా అవతరించారట. ఆ ప్రభావము చేతనే ఈనాడు మనమందరము మంత్రాలయానికి వెళ్ళి లేదా మంత్రాలయానికి వెళ్ళకున్నా మన ఊర్లోనే మన ఇంట్లోనే రాఘవేంద్ర స్వామి యొక్క చిత్రాన్ని పెట్టుకొని రాఘవేంద్ర స్వామి యొక్క స్తోత్రాన్ని శ్రీ రాఘవేంద్రాయ నమః అని చెప్పేసి అంటే చాలు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఆపాదమౌళి పర్యంతం గురుణాం ఆకృతిం స్మరే తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధంతి చ మనోరథాః అని చెప్పేసి ఇలాంటి ఆ స్వామి రాఘవేంద్ర స్వామి వారి స్తోత్రాన్ని చెప్పుకుంటే చాలట మన హృదయంలో వచ్చి మనకుండే కల్మషాలు కష్టాలు అంతా కూడా తీర్చి కోరిన కోరికలు నెరవేరుస్తున్నట్టయితే ఇలాంటి శక్తి వారికి పూర్వజన్మలో ప్రహ్లాదావతారంలో చేసిన పుణ్యము ఒక కొండ మేరు పర్వతం మందర పర్వతం అంత ఎత్తుగా ఉన్నది. ఆ పుణ్యాన్ని ఇంకా నేను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పేసి గ్రంథముల్లో నేను 300 సంవత్సరములకు గ్రంథ ప్రభావము 700 సంవత్సరముల వరకు నేను ఇంకా ఇక్కడే ఉండి వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా అనుగ్రహిస్తానని చెప్పేసి 700 సంవత్సరములు అని చెప్పేసి వారే చెప్పారు. అందుకే ఈ ఆరాధనా మహోత్సవాన్ని ప్రతి భక్తులు చూడాలని చెప్పేసి మన తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూపిస్తూ ఉన్నది. మంత్రాలయానికి వెళ్ళనటువంటి భక్తులందరూ కూడా తమ తమ ఇళ్ల నుంచే ఈ ఒక ప్రత్యక్ష ప్రసారంలో రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ఆరాధనా మహోత్సవాన్ని చూచి విని సంతసించి ఆ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క అంతర్యామైనటువంటి ఆ భగవంతుని పురుషోత్తమని శ్రీహరి యొక్క విశేష కృపకు మనమందరం కూడా పాత్రలు కావాలని చెప్పేసి ఇప్పుడే ఆ ప్రహ్లాద రాజుల యొక్క పూజను గావించి ఆ పీఠాధిపతులు తమ యొక్క సందేశాన్ని వారు అందిస్తూ ఉన్నారు. మంత్రాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాము. సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సగుణశాలినః. ಪರಮ ಪವಿತ್ರವಾದಂತಹ ದಿನ. ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲರ ಆರಾಧ್ಯ ಗುರುಗಳು, ಕಲಿಯುಗದ ಕಾಮಧೇನುಗಳು, ಕಲ್ಪವೃಕ್ಷರು ಎಂಬುದಾಗಿ ಪ್ರಸಿದ್ಧರಾದ ಭಕ್ತರನ್ನು ಅತಿ ಶೀಘ್ರವಾಗಿ ಅವರ ಭಕ್ತಿಗೆ ಒಲಿದು ಅನುಗ್ರಹಿಸುವಂತಹ ಎಲ್ಲ ಕಟ್ಟುಪಾಡುಗಳಿಗೆ ಅತೀತರಾಗಿ ಸರ್ವಜನ ಭಕ್ತರನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇರತಕ್ಕಂತಹ ಮಹಾಗುರುಗಳು ನಮ್ಮ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು. ಅವರು ಇಂದಿಗೆ ಸಶರೀರವಾಗಿ ಬೃಂದಾವನ ಪ್ರವೇಶ ಮಾಡಿ 347 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ. ಅಂತಹ ಪರಮ ಪವಿತ್ರವಾದಂತಹ ಶುಭ ದಿನದಂದು ವೈಕುಂಠಕ್ಕೆ ಸರಿ ಮಿಗಿಲೆನಿಸುವುದು ಎಂಬುದಾಗಿ ಅನೇಕ ಹರಿದಾಸರುಗಳು ಉದ್ಗಾರವನ್ನು ತೆಗೆದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಈ ಕ್ಷೇತ್ರ ವೈಕುಂಠಕ್ಕೆ ಸರಿಸಮಾನವಾದಂತಹ ಕ್ಷೇತ್ರವಾಗಿದೆ. ಭಗವಂತನ ಭಕ್ತರು
ಏಕಾಂತ ಭಕ್ತರು ಭಾಗವತೋತ್ತಮರು ಎಲ್ಲಿ ವಿರಾಜಮಾನರಾಗಿದ್ದಾರೆ ಅದು ವೈಕುಂಠಕ್ಕಿಂತಲೂ ಮಿಗಿಲು ಎಂಬುದಾಗಿ ದಾಸರ ಭಾವನೆಯಾಗಿದೆ. ಅಂತಹ ಒಂದು ದಿವ್ಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ದೇಶದ ಮೂಲೆ ಮೂಲೆಗಳಿಂದ ಅಸಂಖ್ಯ ಭಕ್ತರುಗಳು ನೀವೆಲ್ಲ ಆಗಮಿಸಿದ್ದೀರಿ. ಈ ಶುಭ ದಿನದಂದು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಪ್ರಸನ್ನ ಮನಸ್ಕರಾಗಿ ತಮ್ಮ ಕೃಪಾದೃಷ್ಟಿಯನ್ನು ಭಕ್ತ ಸಮುದಾಯದ ಮೇಲೆ ಬೀರಲು ಅವರು ಉತ್ಸುಕರಾಗಿದ್ದಾರೆ. ಅವರ ಕೃಪಾದೃಷ್ಟಿ ನಮ್ಮ ಮೇಲೆ ಬೀಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾವೆಲ್ಲ ಭಕ್ತರು ಉತ್ಸುಕರಾಗಿದ್ದೇವೆ. ಕೃಪಾದೃಷ್ಟಿ ಬೀಳೋಣದ್ರಿಂದ ನಮಗೇನಾಗ್ತದೆ ಲಾಭ ಎಂಬುದಾಗಿ ಪ್ರಶ್ನೆ ನಮ್ಮಲ್ಲಿ ಸಹಜವಾಗಿ ಮೂಡ್ತದೆ. ಅದಕ್ಕೆ ಅಪ್ಪಣ್ಣಾಚಾರ್ಯರು ಮಂತ್ರ ಸದೃಶವಾದ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಸ್ತೋತ್ರದಲ್ಲಿ ಉತ್ತರವನ್ನು ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. ರಾಯರ ಕೃಪಾದೃಷ್ಟಿ ಎಷ್ಟು ಪವರ್ಫುಲ್ ಆದದ್ದು, ಎಷ್ಟು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿ ಇರತಕ್ಕಂಥದ್ದು ಅಂತಂದರೆ ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಾರೆ ಅಗಾದ್ರಿ ಸಂವೇದನ ದೃಷ್ಟಿವಜ್ರ ಅಂದಿದ್ದಾರೆ. ರಾಯರ ದೃಷ್ಟಿ ದೊಡ್ಡ ಪಾಪ ಪರ್ವತಕ್ಕೆ ವಜ್ರಾಯುಧದಂತೆ ಇದೆಯಂತೆ. ನಮ್ಮ ಪಾಪ ಪರ್ವತ ಅಷ್ಟು ಬೃಹದಾಕಾರವಾಗಿದೆ. ಯಾವುದೇ ಒಂದು ಚಿಕ್ಕ ದೃಷ್ಟಿಯೋ ಚಿಕ್ಕ ವಜ್ರಾಯುಧದಿಂದಲೋ ಅದು ಹೇಗೆ ಎಲ್ಲ ಪರಿಹಾರವಾಗತ್ತೆ ಎಂಬುವಂತಹ ಸಂಶಯ ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿ ಮೂಡತ್ತೆ. ಅದಕ್ಕೆ ಒಂದು ದೃಷ್ಟಾಂತವನ್ನು ಕೊಟ್ಟರೆ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥವಾಗತ್ತೆ. ಒಂದು ದೊಡ್ಡ ಹತ್ತಿಯ ರಾಶಿ, ಅಸಂಖ್ಯ ಪ್ರಮಾಣದ ಒಂದು ದೊಡ್ಡ ರಾಶಿ, ಕಾಟನ್ ಒಂದು ಮೌಂಟನ್ ಇದ್ದ ಹಾಗೆ ದೊಡ್ಡದು. ಆ ಒಂದು ಹತ್ತಿಯ ಪರ್ವತಾಕಾರದಲ್ಲಿರ್ತಕ್ಕಂತಹ ಹತ್ತಿಗೆ ಅದೆಲ್ಲ ಭಸ್ಮವಾಗಬೇಕಾದ್ರೆ ಅಷ್ಟು ಪ್ರಮಾಣದ ಅಗ್ನಿಯ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಒಂದು ಕಿಡಿ, ಒಂದು ಕಡ್ಡಿ ಬೆಂಕಿಪಟ್ಟಣದಿಂದ ಒಂದನ್ನು ನಾವು ಕೆರೆದು ಅದಕ್ಕೆ ಇಟ್ಟರೆ ಸಾಕು, ದೊಡ್ಡ ಪರ್ವತಾಕಾರದಲ್ಲಿರ್ತಕ್ಕಂತಹ ಹತ್ತಿಯ ಒಂದು ರಾಶಿ ಸಮೂಹ ಹೇಗೆ ಒಂದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಭಸ್ಮವಾಗಿ ಹೋಗುತ್ತೋ ಅದರಂತೆ ನಮ್ಮ ಪಾಪಗಳು ಎಷ್ಟೇ ಇದ್ದರೂ ಕೂಡ, ನಾವೆಷ್ಟೆಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ಮಾಡಿದ್ರು, ನಮ್ಮ ಪಾಪಗಳು ಎಷ್ಟು ಗಟ್ಟಿಯಾಗಿದ್ದರೂ ಆ ಒಂದು ಪಾಪ ಪರ್ವತಕ್ಕೆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಕೃಪಾದೃಷ್ಟಿ ಎಂಬತಕ್ಕಂಥ ಒಂದು ದೃಷ್ಟಿ ನಮಗೆ ಬಿದ್ದರೆ ಕೂಡಲೇ ಎಲ್ಲ ಪಾಪಗಳು ಪರಿಹಾರವಾಗಿ, ನಮ್ಮೆಲ್ಲ ಕಷ್ಟಗಳು ಪರಿಹಾರವಾಗಿ, ನಮ್ಮೆಲ್ಲ ಇಷ್ಟಾರ್ಥಗಳು ಪೂರ್ಣವಾಗ್ತದೆ. ಅಂತಹ ದೃಷ್ಟಿ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರದಾಗಿದೆ. ಇಷ್ಟೆಲ್ಲ ಸಂಪತ್ತನ್ನು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಸಾಧಾರಣ ಇಷ್ಟು ಅಸಂಖ್ಯ ಭಕ್ತರಿಗೆ ದೇಶದಲ್ಲಿಯೇ ಅದರಲ್ಲಿಯೂ ವಿದೇಶದಲ್ಲಿ ಹೀಗೆ ಎಲ್ಲ ಕಡೆಯಲ್ಲಿ ವಿಶ್ವವ್ಯಾಪಿಯಾದಂಥ ಭಕ್ತರ ಪಾಪವನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿ ಭಕ್ತರಿಗೆ ಭಕ್ತಿ ಮಾರ್ಗವನ್ನು ತೋರಿಸುವ ಮೂಲಕ ವಾಯುದೇವರ ಅನುಗ್ರಹ, ಭಗವಂತನ ಅನುಗ್ರಹ ಆಗಲಿಕ್ಕೆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ನಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಕೂಡ ಕೊಂಡೊಯ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂತಹ ಮಹಾಗುರುಗಳ ಈ ಯಾವ ಬೃಂದಾವನ ಪ್ರವೇಶ ಮಾಡಿದಂತಹ ಶುಭ ದಿನದಂದು ಗುರುಗಳು ಪ್ರತಿನಿತ್ಯದಲ್ಲಿಯೂ ಬೃಂದಾವನದಲ್ಲಿ ಯೋಗ ಧ್ಯಾನಾಸಕ್ತರಾಗಿ ಅವರು ಕುಳಿತಿರ್ತಾರೆ. ಇಂದು ಅವರು ಬಹಿರ್ಮುಖರಾಗಿ ತಮ್ಮ ಭಕ್ತ ಸಾಗರವನ್ನು ತಮ್ಮ ಕೃಪಾದೃಷ್ಟಿಯಿಂದ ವೀಕ್ಷಿಸಿ ಅವರನ್ನೆಲ್ಲರನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರು ಇಂದು ಬಹಿರ್ಮುಖರಾಗಿ ಬೃಂದಾವನದಲ್ಲಿ ದರ್ಶನವನ್ನು ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂತಹ ಶುಭ ದಿನದಂದು ನೀವೆಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಇಲ್ಲಿ ಆಗಮಿಸಿದ್ದೀರಿ. ನಿಮಗೆ, ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ, ಬಂಧು ಬಾಂಧವರಿಗೆ, ಸ್ನೇಹಿತರಿಗೆ ಎಲ್ಲರಿಗೆ ಭಗವಂತ ವಿಶೇಷವಾಗಿ ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡಲಿ. ಎಲ್ಲ ಕಷ್ಟ ಕಾರ್ಪಣ್ಯಗಳು ಪರಿಹಾರವಾಗಲಿ, ಎಲ್ಲ ಇಷ್ಟಾರ್ಥ ಪೂರ್ಣವಾಗಲಿ. ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸುಖಮಯವಾಗಿ ಸಂತೋಷದಿಂದ ಆಯುರಾರೋಗ್ಯಗಳಿಂದ ಬಾಳುವಂತೆ, ಎಲ್ಲ ರೀತಿಯಾದ ಸಮೃದ್ಧಿಯಿಂದ ನೀವು ಬಾಳುವಂತೆ ಭಗವಂತ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಮೂಲಕವಾಗಿ ಅನುಗ್ರಹಿಸಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಎಲ್ಲರಿಗೂ ಶುಭವನ್ನು ಕೋರ್ತಾ ಇದ್ದೇವೆ. ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು, ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತು. భారతావనంలో జరిగింది. వారు పరమపదించి హరిపదాన్ని పొందడానికి బృందావనములో ప్రవేశించిన అద్భుతమైనటువంటి చక్కటి దినమే ఈ దినము. శ్రావణమాస కృష్ణపక్ష విధియ నాడు వారు ప్రవేశించారు. అలాంటి శ్రావణమాస కృష్ణపక్ష విధియ దినము ఈరోజు మనము చూస్తూ ఉన్నాము. ఇలాంటి మహనీయులను సందర్శించుకుంటే చాలు, మంత్రాలయానికి వెళ్ళకున్నా కూడా ఆ ప్రత్యక్షంగా అగుపించే ఆ బృందావనాన్ని చూచి ప్రార్థిస్తాము మనమందరం.
ప్రాతస్మరణీయులైన రాఘవేంద్ర స్వామి వారి యొక్క 347వ ఆరాధనా మహోత్సవాన్ని మనము చూస్తున్నాం. ఇప్పుడు ఆరాధన అన్నట్టయితే ఈరోజు మధ్యారాధన అంటారు, నిన్నటి రోజు పూర్వారాధన, రేపు ఉత్తరారాధన. ఈ 3 రోజులు స్వాముల వారి యొక్క రాఘవేంద్ర స్వామి యొక్క పవిత్రమైన దినాలు, త్రివేణి సంగమం వలె. ఈ 3 దినముల ఆరాధనా మహోత్సవంలో పాల్గొన్న వారికి మనము అలహాబాద్ ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి గంగా యమున సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే త్రివేణి స్నానం అంటారు కదా, ఆ త్రివేణి స్నానము ఎంత పుణ్యమో అంత పుణ్యాన్ని మనము వీరి యొక్క ఆరాధనా మహోత్సవంలో వారిని చూస్తే ఆ పుణ్యం వస్తుందట ఈ 3 రోజుల్లో. అంతేకాదు, మనము గంగా యమున మున్నగు తీర్థాలకు, ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి వస్తుంటాం. తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు చేస్తాం. ఆ పుణ్యము గొప్పదా? దానికి సమానమైన పుణ్యం మరొకటి ఉందా అంటే, మనకు భాగవతము చక్కటి ఒక నీతి వాక్యాన్ని బోధిస్తుంది. నహ్యం మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయ తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవ అని చాలా చక్కటి మాట చెప్పింది. పుణ్య సంపాదన, పాపక్షయము కొరకు మనము తీర్థాలకు వెళతాం. అయితే ఆ తీర్థములు ఫలితం ఇస్తుంది, ఎప్పుడిస్తుంది, ఎలాగిస్తుంది అనే ప్రశ్నకు భాగవతంలో వ్యాస భగవానులు ఒక మాట చెప్తారు. నహ్యం మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయ. ఈ జలమయమైన తీర్థములు, గంగా నది అంటే అర్థమేమి, యమున అంటే అర్థమేమి, సరస్వతి అంటే అర్థమేమి, జలమయమైనది. అది తీర్థములు అంటాం. తీర్థం అనే శబ్దానికి పవిత్రమైన ఉదకము అని అర్థం. చాలా పవిత్రమైన నీటికి తీర్థం అనే ఒక శబ్దాన్ని ప్రయోగిస్తాం. లేదా తీర్థ అనే శబ్దానికి శాస్త్రమని మరొక అర్థం ఉన్నది. తీర్థం అంటే శాస్త్రము, తీర్థం అంటే పవిత్రమైన ఉదకం. ప్రస్తుతం మనము గంగాది నదుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ తీర్థములు అంటే పవిత్రమైన ఉదకములని అర్థం. ఆ పవిత్రమైనటువంటి ఉదకమును, నీటిని సేవించాలి. సేవించి పాపాలను పరిహారం చేసుకోవాలా, పుణ్యం సంపాదించాలి. అయితే మనము గంగాది నదులకు వెళతాం, స్నానం చేస్తాం. మనకు అనుసంధానం లేకుండా స్నానం ఎంత చేసినా అది లాభం లేదట. గంగా నదిలో కప్పలుంటుంది, చేపలుంటుంది. వాటికి ఏమైనా పుణ్యం వచ్చిందా? లేదు. కారణము, నేను గంగలో ఉన్నాననే జ్ఞానమే ఆ పక్షులకు, ఆ ప్రాణులకు లేదు. మనము కూడా ఆ ప్రాణుల వలె గంగాది నదులకు వెళ్ళి ఎంత స్నానం చేసినా అది పుణ్యం రాదు. ప్రభువే బారో బారో రాఘవేంద్ర బారో ఆరాధిప భక్తరభీష్ట ఆరాధిప భక్తరభీష్ట పూరైసువ ప్రభువే బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్య వారిధి బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్య వారిధి బారో ఆరాధిప భక్తరభీష్ట ఆరాధిప భక్తరభీష్ట పూరైసువ ప్రభువే బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్య వారిధి బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్య వారిధి బారో. ರಾಜವಂಶೋದ್ಭವನ ಪಾದ ರಾಜೀವ ಭೃಂಗನೆ ಬಾರೋ ರಾಜವಂಶೋದ್ಭವನ ಪಾದ ರಾಜೀವ ಭೃಂಗನೆ ಬಾರೋ ರಾಜಾಧಿರಾಜರೊಳು ವಿರಾಜಿಸುವ ಚೆಲುವ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ
కారుణ్యవారిధి బారో ఆరాధిప భక్తరభీష్ట ఆరాధిప భక్తరభీష్ట పూరైసువ ప్రభువే బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్యవారిధి బారో బారో రాఘవేంద్ర బారో కారుణ్యవారిధి బారో. ವ್ಯಾಸರಾಯ ನೆನೆಸಿ ನೃಪನ ಕ್ಲೇಶ ಕಳೆದವನೇ ಬಾರೋ ವ್ಯಾಸರಾಯ ನೆನೆಸಿ ನೃಪನ ಕ್ಲೇಶ ಕಳೆದವನೇ ಬಾರೋ ಶ್ರೀ ಸುಧೀಂದ್ರರ ಕರ ಸಂಜಾತ ಶ್ರೀ ಸುಧೀಂದ್ರರ ಕರ ಸಂಜಾತ ವಾಸುದೇವಾರ್ಚಕನೇ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯವಾರಿಧಿ ಬಾರೋ ಆರಾಧಿಪ ಭಕ್ತರಭೀಷ್ಟ ಆರಾಧಿಪ ಭಕ್ತರಭೀಷ್ಟ ಪೂರೈಸುವ ಪ್ರಭುವೇ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯವಾರಿಧಿ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವೇಂದ್ರ ಬಾರೋ ಕಾರುಣ್ಯವಾರಿಧಿ ಬಾರೋ. జలమయమైనటువంటి తీర్థములను సేవించుట అనుసంధానం లేకపోతే పుణ్యము రాదట. గంగలో స్నానం చేసేటప్పుడు మనకేముండాలా? ఈ గంగా నీరు విష్ణు పాదముల నుంచి ఉద్భవించింది. ఆ విష్ణువే ఈ గంగలో జలరూపంగా తాను కూడా ప్రవహిస్తూ స్నానం చేసిన భక్తులను ఉద్ధరిస్తాడనే చింతన, ఆ విధమైన ఆలోచన, ఆ మానసికంగా అలాంటి ఒక పరిస్థితి మనకు ఉన్నప్పుడైతే, మనస్సులో ఈ విధమైనటువంటి మననం గావించినప్పుడే ఆ స్నానం చే, గంగా స్నానం చే పాప పరిహారము పుణ్యప్రాప్తమవుతుంది. అది లేకుండా స్నానం చేసినట్టయితే ఎంత చేసినా లాభం లేదు. అలాగే శిలల ప్రతిమలు, శిలా ప్రతిమలను చూస్తాం. అహోబిళము, శ్రీముష్ణము, బదరి మున్నగు క్షేత్రములో వెలసిన ఆ భగవంతుని యొక్క శిలా ప్రతిమలు. ఆ శిలా ప్రతిమలో భగవంతుడు సన్నిహితుడై ఉన్నాడు, అందులో ఏ సందేహం లేదు. మనకు భక్తి పుట్టాల. ఈ ప్రతిమ కాదు, ప్రతిమ లోపల ఒక చైతన్య శక్తి, కళాశక్తి ఉన్నది. ఆ శక్తి నన్ను కాపాడుతుంది. అదే ఆ వైష్ణవ శక్తి అటువంటి భగవంతుడైన శ్రీమన్నారాయణుడు అక్కడ ఉన్నాడని ఆ అనుసంధానం లేకుండా ప్రతిమలను ఎంత చూసినా లాభం లేదు. అందుకే మీరు తీర్థయాత్రలు, తీర్థములను సేవించుట, శిలల ప్రతిమలను దర్శించుట కంటే మీరు ఇక్కడే దగ్గరే ఉండి మహనీయుల సందర్శనం చేసుకోండి. నక్యం మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయ తే పునంతి ఉరుకాలే. ఆ తీర్థయాత్రలు ఎంతో సమయం తర్వాత పుణ్యమిస్తే వెంటనే మనకు పుణ్యం రావాలా, ఫలం కావాలన్నట్టయితే దర్శనాదేవ సాధవ. ఇలాంటి సాధువులను, సత్పురుషులను, మహనీయులను, యోగులను, గురువర్యులను సందర్శిస్తే చాలట, వారి సందర్శనమే తక్షణమే ఫలితమిస్తుంది. అందుకే గంగాది తీర్థయాత్రల కంటే, క్షేత్రముల సందర్శనము కంటే మనము రాఘవేంద్ర స్వామి వారి పూర్వీకులు, మహనీయులైన జయతీర్థుల వంటి మహనీయులు, అలాంటి గురువర్యులను సందర్శిస్తే చాలట, వారి యొక్క సందర్శన ప్రభావము చేత ఎన్నో జన్మల పాపములంత పరిహారమవుతుంది. అందుకే మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాన్ని మంత్రాలయం నుంచి మనకు అందిస్తూ ఉన్నది. నిజంగా చూచిన వారు ధన్యులు. మనం మంత్రాలయంలో ఉన్నామనే భావన కలుగుతుంది. మంత్రాలయానికి వెళ్ళకపోయినా మన ఇళ్లలో కూర్చొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను ఈ సందర్భంలో వీక్షించినట్టయితే మమ్మల్ని ఒక్కసారి ఆ ఛానల్లో మంత్రాలయానికి రాఘవేంద్ర స్వామి యొక్క దగ్గరనే ఎదురుగా తీసుకువెళ్ళి కూర్చోపెట్టేటట్టుగా ఉన్నది. ఆ స్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి అని చెప్పేసి చాలా ప్రసిద్ధం. ఆ ఆంజనేయ స్వామి, ఇక్కడ కనిపించే ఈ ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామికి పరమానుగ్రహం చేసేటువంటి గొప్ప ప్రాచీన విగ్రహం. ఇలాంటి ఆ స్వామిని మనకు ఇప్పుడు చూపిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి ఆ చిన్న భక్తులు ఆంజనేయ స్వామికి. ఇలాంటి ఆంజనేయ స్వామి కృపకు మనం పాత్రలు కావాలని చెప్పేసి చెప్తూ ఆ బృందావనాన్ని సందర్శిస్తూ ఉన్నాము. ఆ బృందావన యొక్క దర్శనమే చాలట మనకు. బృందావన గతం జలం, ఆ బృందావనానికి అభిషేకమైనటువంటి నీరు శిరస్సు పైన ప్రోక్షణం చేసుకుంటే చాలట, సకల పాపములు వెళ్ళిపోతుంది,
సకల తీర్థయాత్రల ఫలితము లభిస్తుంది. ఇంత సిద్ధి వీరికి ఎలాగొచ్చింది అంటే చెప్తున్నారు, అపరోక్షీకృత శ్రీశ సముపేక్షిత భావజ అపేక్షిత ప్రదాతాన్యో రాఘవేంద్రాన్న విద్యతే అని వారి స్తోత్రంలో చెప్తున్నారు. ఎందుకు రాఘవేంద్ర స్వామిని ఇంతమంది ఇంత కొలుస్తున్నారు? కోట్ల సంఖ్యలో భక్తులు కొలిచినా కోరిన వారికి కోరిన కోరికలు తీర్చేస్తున్నారు. అంత శక్తి ఎలాగొచ్చింది అంటే ఒకే మాట, అపరోక్షీకృత శ్రీశ. వారు ఆ భగవంతుని శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా చూచారు. ఎవరెవరైతే ప్రత్యక్షంగా శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా చూస్తారో ఆ చూచిన వారికి అద్భుతమైనటువంటి శక్తి లభిస్తున్నారు. ఆ శక్తిచే వాక్శక్తి చేత ఎవరికి ఏం చెప్పినా అది ఫలిస్తుంది. ఎవరు చూచినా వారికి ఫలిస్తుంది. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో రాఘవేంద్ర స్వాముల వారు కూడా ఒకరు. ఆ మహనీయులను చూచారు కాబట్టి ఈ మహనీయుని మనం సందర్శించుకుంటే నారాయణుని యొక్క, విష్ణువు యొక్క, పరమాత్ముని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అందుకే ఈరోజు ఆరాధనా రోజు అని చెప్పేసి విశేషమైన పంచామృతాభిషేకాది సకల అభిషేకములను మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. చూచిన మనమే ధన్యులము అని చెప్పేసి. అపేక్షిత ప్రదాతాన్యో అంటున్నారు. అపేక్షిత కోరిన కోరికలను తీర్చుటలో రాఘవేంద్ర స్వామికి సమకాలీనులు, వారికి తుల్యులు, వారికి సరితూగేవారు ఎవరిని ఉందంట లేరు. ఆ కాలంలో వారేం చెప్పేసి అంటున్నారు, దయా దాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకిత శాపానుగ్రహ శక్త్యోన్యాన్. దయాగుణం అనేది సాధువులకు, సజ్జనులకు, సత్పురుషులకు, మహనీయులకు అది పుట్టుకతో వచ్చిందట. ఎంత దయ అంటే వీరు నా రక్త సంబంధమా, మాకు కావలసిన వాళ్ళ అని చూడరట. ఏ వ్యక్తి అయినా ఆ భగవద్భక్తుడైతే చాలు. ఏ కులము ఏ మతము చూడరు. పరమాత్మని, ఆ భగవంతుని యొక్క భక్తుల మంచి హృదయమా, సాత్విక స్వరూపమా చూస్తారు. చాలు, అలాగుంటే చాలు, వాడు ఎవరైనా కానీ అనుగ్రహించాలా అనే తపన ఈ మహనీయులకు ఉందట. అందుకే దయా దాక్షిణ్య వైరాగ్య వాక్పాటం, దయాగుణం అనేది చాలా పెద్దదండి. మహనీయులకు, సత్పురుషులకు ఉండవలసిన ప్రధాన గుణమే ఆ దయాగుణం. ఆ దయా సాగరులు, వీరికి ఉన్నటువంటి ఆ కరుణ దయ ఎంత అంటే సముద్రము వలె ఉన్నది. అలాంటి దయ, దాక్షిణ్య, వైరాగ్యం అంటారా, ఇక ఎంత సంపద! ఎంతమంది మహనీయులు, భక్తులు, రాజులు కానుకలు ఇచ్చినా కూడా ఒక మట్టిని చూస్తే ఏ విధమో ఆ కానుకలు చూస్తే కూడా అలాగే ఉండేవారు. అంటే వారికి ఈ బాక్యమైనటువంటి గొప్ప గొప్ప విలువైన వస్తువులపైన మనస్సు లేదు. ఈ మహనీయుల యొక్క స్వభావం ఒకటే. మనం బయట చూచి ఏ వజ్రములు, ముత్యములు, రత్నములు, బంగారు, వెండి అని చెప్పేసి ధన కనకాదులను చూచి మనము చాలా తల వంచేస్తాము, బానిసలైపోతాము. మహనీయులు వాటి చూస్తే కాదట. అలాంటి ఎంత సంపదను చూచినా వారికి మనస్సు కరగదట. వారి మనస్సంతా ఎక్కడుంటుంది? ఈ సంపద కాదు, ఇది అశాశ్వతమైన సంపద. శాశ్వత సంపద వేరే ఉంది. ఆ శాశ్వత సంపద ఎవరో కాదు, భగవంతుడైనటువంటి వాసుదేవుడు. ఆ భగవంతుడే శాశ్వత సంపద. ఈ సంపద బంగారు, వెండి, వజ్రములు మన ఇంట్లో పెట్టుకుంటే ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది. ఎవరైనా ఎత్తుకు వెళ్ళవచ్చు, మనమే ఖర్చు చేయొచ్చు, కరిగిపోవచ్చు, అది ఎత్తుకో వెళ్ళిపోవచ్చు, భూగతమైపోవచ్చు. అయితే తరగని సంపద ఏది అంటే భగవంతుడు. ఆ భగవంతుడనే సంపదను సంపాదించాలని చెప్పేసి భగవంతుని తమ యొక్క భక్తి అనే పాశములచే కట్టి ఎక్కడో ఉంచలేదు, తమ మనోమందిరంలో ఉంచుకున్నారు. రాఘవేంద్ర స్వామి భగవంతుణ్ణి కట్టేశారట. ఆనాడు శ్రీకృష్ణుని యొక్క చిన్ని కృష్ణుని తల్లి యశోద తాటితో ఎలా కట్టిందో అదేవిధంగా రాఘవేంద్ర స్వామి వంటి మహనీయులు కూడా వారి దగ్గర కూడా తాళ్ళు ఉందట. ఏ తాటిచే కట్టారు అంటే తమ యొక్క భక్తి అనే ఒక పాశముచే రాఘవేంద్ర స్వామి వారు భగవంతుణ్ణి బాగా గట్టిగా కట్టి, ఎక్కడో కడితే లాభం లేదని చెప్పేసి తమ యొక్క మనస్సు అనే మందిరంలో కట్టేసి, స్వామిని ఎక్కడ వెళ్ళవద్దు, నా మనస్సులోనే ఉండాలని చెప్పేసి కట్టుకున్నారు. వారి భక్తి పాశానికి కట్టించుకున్నాడు భగవంతుడు. అందుకే వారి మనోమందిరంలో ఉండి సేవించిన సకల భక్తులకు అనుగ్రహిస్తున్నాడంటే నేను కాదు, ఇది నా లోపలుండే భగవంతుడు.
వారి స్తోత్రంలోనే చెప్తున్నాం. శ్రీరాఘవేంద్రో హరిపాదకంజ నిషేవణాత్ లబ్ధ సమస్త సంపద అంటున్నాం. ఆ శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ఇంత సంపద ఎలాగొచ్చింది అంటే హరిపాదకంజ నిషేవణాత్ లబ్ధ సమస్త సంపద. హరిపాదకంజమన శ్రీహరి యొక్క పాద పద్మములను ఆరాధించడము చేత భగవంతుని యందు భక్తిచే నవవిధ భక్తిచే భగవంతుని ఆరాధించిన ప్రభావము చేత వారికి ఇంత సంపద వచ్చింది. అంటే మాకు రాఘవేంద్ర స్వామి పరోక్షంగా చెప్తున్నారు, చూడయ్యా నీవు కూడా ఒక మంచి మార్గానికి రావాలన్నట్టయితే నేనేం చేశానో అది చెయ్యి. నేను ఆ శ్రీహరి యొక్క పాద పద్మాలను బాగా నిరంతరం ఎప్పుడు పూజిస్తూ ఉన్నా. ఆ పూజించడము చేత అతని యందు నవవిధ భక్తులను చేయటము చేత ఆ ప్రభావము చే ఆ స్వామి వైకుంఠములో కాదు నా హృదయములో ఉన్నాడు. నా హృదయంలో వచ్చి శాశ్వతంగా కూర్చున్నాడు. దానికి కారణము నేను ఉపాసన చేసిన ఉపాసన ప్రభావం, భక్తియుక్తమైన ఉపాసన ప్రభావం. శ్రీరాఘవేంద్రో హరిపాదకంజ నిషేవణాత్ లబ్ధ సమస్త సంపదను. ఇలాంటి సకల సంపదలు నేను పొందాను. సంపదలు రెండు రకములు, బాహ్య సంపద, అంతర్గత సంపద. ఈ బాహ్య సంపదలు మనం కోరేది అదొక్కటే కోరుతాం. ఏ దేవుని దగ్గర వెళ్ళినా, ఏ గురువుల దగ్గర వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా ఈ బాహ్య సంపదను ఒక్కటే అడుగుతాం. అయితే ఈ మహనీయులు ఈ బాహ్య సంపద అశాశ్వతమయ్యా, మీరు కోరొద్దండి. ఎంత కోరినా దీనికి ఇంకా తక్కువ అంటాం మనం. అయితే అంతర్గతమైన ఇంకో సంపద ఉన్నది. ఆ సంపదనే భగవంతుడు. భగవంతుడా సంపదన రెండు. ఒకటి పరోక్షంగా ఇంకొక మనకు ఒక మహాభారతంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. కృష్ణుని సహాయం అడగడానికి ఏకకాలంలో దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. ఇద్దరిని కృష్ణుడు ఎందుకు వచ్చారు, ఏం కావాలన్నట్టయితే యుద్ధం ఉంది, యుద్ధంలో సహాయం. కృష్ణుడు అంటాడు, చూడయ్యా నేను ఒక్కనే వస్తాను ఎవరి దగ్గర రమ్మంటే, ఏ ఆయుధములు పట్టను, యుద్ధం చేయను, కాబట్టి నన్ను తీసుకుంటారా? నా 10 లక్షల సైన్యం ఉంది, అది కావాలా మీకు? వెంటనే దుర్యోధనుడు నేనే అడుగుతానని చెప్పేసి ఏమడిగాడు, నీవేమొద్దు నాకు, నీ సైన్యము అపారమైన సైన్యం కావాలా? అర్జునుడు నవ్వుతూ, స్వామి నీ ఉంటే చాలు, యుద్ధం చేయకున్నా నీ ఒక్కడు నాకు చాలు. అలాంటి మనస్సు అర్జునుడు ఇంద్రుడు కాబట్టి తెలిసిపోయింది. ఒక్క భగవంతుడనే సంపద మనకున్నట్టయితే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి. అక్కడ శ్రీ ఎక్కడ అర్జునుడు కృష్ణుడు అక్కడ శ్రీ సంపద, విజయము, భూతి, ఐశ్వర్యము అంతా ఉంటుంది. అలాగ భగవంతుణ్ణి కోరుకోవాలి కానీ బాహ్య సంపద కాదు. రాఘవేంద్ర స్వామి చెప్తున్నారు, అయ్యా ద్విధ సంపదలు, బాహ్య సంపద ధన కనక వస్తువులు, అంతర్గత సంపద అన్నట్టయితే అది ఎవరికి అగుపించదు, అది భగవంతుడు. ఆ భగవంతుణ్ణి ఆరాధించి అతడే కావాలని కోరుకున్న వారికి ఏదైనా సాధిస్తారు. దానికి నేనే నిదర్శనమని భగవంతుని ఆరాధించి సకల సంపదలు పొందారట. శ్రీరాఘవేంద్రో హరిపాదకంజ నిషేవణాత్ లబ్ధ సమస్త సంపద. హరిపాదకంజ నిషేవణ, ఆ శ్రీహరి యొక్క పాదపద్మములను సతతం ఆరాధించి విశిష్టమైనటువంటి సంపదను పొంది ఆ సంపదచే తాను మాత్రమే అనుభవించేదే కాకుండా అపార అశేషమైనటువంటి లక్షలాది భక్తులు ఇప్పటికీ 347 సంవత్సరములైన అప్పటి నుంచి ఈ రోజు వరకు మున్ముందు కూడా ఏ భక్తుడు వచ్చి రాఘవేంద్ర స్వామిని సందర్శించి ఏదైనా కోరికను కోరితే ఏ వ్యక్తి ఇప్పటికీ కూడా ఖాళీ చేతులతో వెళ్ళలేదు. ఏ చరిత్రలో కూడా ఇది చెప్పలేదు. ఎవరొచ్చి వెళ్ళినా, ఎవరొచ్చి అడిగినా, ప్రార్థించినా కోరిన వారికి కోరికలను తీరుస్తూ ఉన్నారు. అంత నిధిని వారిలో పెట్టుకొని ఉన్నారట. అలాంటి నిధిని మనం కూడా గ్రహిస్తాం. దోషాస్తే నాశమాయాంతి రాఘవేంద్ర ప్రసాదత అంటారు. రాఘవేంద్ర స్వామిని సేవించిన ప్రభావం చేత మనకు సకల దోషములు మన నుంచి వెళ్ళిపోతుంది అని చెప్తూ, జపితాద్ భవితా నిత్యమిష్టార్థాః శోః న సంశయః హంతున కాయ్యాన్ దోషాన్ ఆత్మాత్మీయ సముద్భవాన్. ఆ మంత్ర జప ప్రభావము చేత సకల దోషములు, కాయిక, మానసిక, తర్వాత శారీరక సకల వ్యాధులు పరిహారమవుతుంది. ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ, ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ, ಸಂಯಮಿ ಕುಲೋತ್ತಮ ರಾಘವೇಂದ್ರರನ್ನ, ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ, ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ.
ಸುಮತಿ ಜನರತಿ ಪ್ರಿಯ ಪಾದ ಕಮಲಗಳಿಗೆ ರಘುವೆನೋ ಜಿಯ ವಿಮಲ ಸುಮತಿ ಜನರತಿ ಪ್ರಿಯ ಪಾದ ಕಮಲಗಳಿಗೆ ರಘುವೆನೋ ಜಿಯ ಶಮಲ ಮಾರ್ಗದಲ್ಲಿ ಮತಿಯ ನೀಡದಿರೋ ಶಮಲ ಮಾರ್ಗದಲ್ಲಿ ಮತಿಯ ನೀಡದಿರೋ ಅಮಿತ ಕರುಣದಿ ಪಿಡಿಯೋ ಕೈಯ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ಸಂಯಮಿ ಕುಲೋತ್ತಮ ರಾಘವೇಂದ್ರರನ್ನ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ಕಂಡವರ ಬೇಡಿನೊಂದೇ ಕಮಂಡಲ ದಂಡಧಾರಿ ನೀನೆ ಗತಿಯಂದೆ ಕಂಡವರ ಬೇಡಿನೊಂದೇ ಕಮಂಡಲ ದಂಡಧಾರಿ ನೀನೆ ಗತಿಯಂದೆ ಪಂಡಿತಾಗ್ರಗಣ್ಯ ಇನ್ನಾದರೂ ಮುಂದೆ ಪಂಡಿತಾಗ್ರಗಣ್ಯ ಇನ್ನಾದರೂ ಮುಂದೆ ಕೋದಂಡ ಪಾಣಿಪಾದವ ತೋರಿಸೋ ತಂದೆ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ಸಂಯಮಿ ಕುಲೋತ್ತಮ ರಾಘವೇಂದ್ರರನ್ನ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ಶ್ರೀ ಸುಧೀಂದ್ರ ಕರ ಸಂಜಾತ ತುಂಗಾ ಸುನದಿ ನಿಲಯಾಂಬುದಿ ಪೋತ ಶ್ರೀ ಸುಧೀಂದ್ರ ಕರ ಸಂಜಾತ ತುಂಗಾ ಸುನದಿ ನಿಲಯಾಂಬುದಿ ಪೋತ ವಾಸುಕಿ ಶಯನ ಗುರು ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ವಾಸುಕಿ ಶಯನ ಗುರು ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ದಾಸರ ಪೋಷಕ ಲಾಲಿ ಸನ್ನ ಮಾತಾ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ಸಂಯಮಿ ಕುಲೋತ್ತಮ ರಾಘವೇಂದ್ರರನ್ನ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ನಮಿಸಿ ಬೇಡುವೆ ವರಗಳ ನಿನ್ನ ಅಲೋಕೆ ರಾಘವೇಂದ್ರೋ ಮಹಾಯಶಾಃ శ్రీమధ్వమత దుగ్ధాబ్ధి చంద్రో అవతు సదానగః. అగమ్య మహిమ లోకే, వీరి యొక్క మహిమ ఇలా ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదట. ఆ మహిమను కొలిచి ఇంత అని చెప్తే దానికి ఒక లెక్క ఉంటుందండి. రఘు మహారాజుని శ్రీరామచంద్రునికి పూర్వీకులు. ఆ రఘు మహారాజు యొక్క కీర్తి ఎలాగుండింది అంటే కాళిదాస కవి వర్ణిస్తాడు. ఏమనంటే ఆరూఢమద్రీన్ ఉదదీన్ వితీర్ణం భుజంగమానం వసతిం ప్రవిష్టం అని చెప్పేసి పర్వతములు ఎక్కిందట ఆ కీర్తి, సప్త సాగరములు దాటిపోయిందట, సముద్రములు దాటిందట. భుజంగమానాం వసతిం ప్రవిష్టం ఊర్ధంగతం యశ్చానుబంధం యశత్ పరిచ్ఛేత్తు మియత్తయాలం. రఘు మహారాజు యొక్క కీర్తి ఎంత అంటే సప్త సముద్రాలు దాటిపోయింది, పాతాళ లోకానికి చొచ్చుకుపోయింది, ఊర్ధ్వ లోకాలకు వెళ్ళిపోయింది. అంత కీర్తి ఆ మహారాజు. అలాగే ఈ సంయమీంద్రులైనటువంటి రాఘవేంద్ర స్వాముల యొక్క మహిమ అగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయశ. ఆ మహిమ ఇంత అని కొలిచి చెప్పుటకు మానవ మాత్రులకు సాధ్యం కాదు అంటున్నారు. అలాంటి మహనీయులు అది
వారిని ఇంకొక మాట చెప్తారు, శ్రీ మధ్వమత దుగ్ధాబ్ది చంద్రహ అన్నారు. మధ్వమతం అనే ఒక మతమే ఒక క్షీర సముద్రమట. ఆ క్షీర సముద్రం నుంచి ఆనాడు చంద్రుడు ఉద్భవించాడు. ఈనాడు ఈ మధ్వమతం అనే ఒక సముద్రము నుంచి ఉద్భవించిన చంద్రుడే రాఘవేంద్ర స్వామి అట. శ్రీమధ్వమత దుగ్ధాబ్ది చంద్ర అవతు సదానగా. ఆ చంద్రుడు మానసిక తాపములను పరిహరిస్తాడు. సూర్యుడు తాపం ఇస్తే రాత్రి చంద్రుని యొక్క వెన్నెల చూస్తున్నట్టయితే ఆహ్లాదంగా ఉంటుంది కదా. మానసిక దోషములు చంద్రుడు పరిహరిస్తాడు. అదేవిధంగా రాఘవేంద్రుడు అనే చంద్రుడు కూడా మన యొక్క మానసిక సాంసారిక వివిధ కష్టములను దుఃఖములను పరిహరించడానికి ఒక చంద్రుని వలె మనకు సహకరిస్తున్నారట అని అంటున్నారు. రాఘవేంద్ర స్వామిని దర్శిస్తే, మంత్రాలయాన్ని దర్శిస్తే చాలట. ఫలితం ఏమింటే సర్వయాత్రా ఫలావాప్తి యథాశక్తి ప్రదక్షిణం. వెళ్ళి ఒక్కసారి ఒక్క ప్రదక్షిణం మనకు శక్తి ఉన్నంత, ఒక 11 ప్రదక్షిణాలు, 24 లేదు 54, 108 మన శక్తి ఉన్నంత ఆ మందిరానికి ప్రదర్శనం చేసి వస్తే ఎంత అంటే సర్వయాత్రా ఫలావాప్తి యథాశక్తి. సకల యాత్రములు దక్షిణ ఉత్తర దేశములంతా తిరిగి ఒక్కసారి తిరిగి వస్తే ఎంత ఫలితమో, ఆ మంత్రాలయానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి యొక్క బృందావనానికి ఒక్కసారి ప్రదర్శన చేస్తే చాలట అంత ఫలితం వస్తుంది అంటున్నాం. కరోమి తవ సిద్ధస్య బృందావన గతం జలం శిరసా ధారయామ్యజ్ఞ సర్వతీర్థ ఫలాప్తై. అలా ప్రదర్శన చేసి అక్కడ తీర్థమిస్తారు. బృందావనానికి ఆ తుంగా నీళ్ళకి అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఆ నీటిని ఒక్కసారి మనం ప్రోక్షణ చేసుకుంటే చాలట. ఆ బృందావనానికి అభిషేకం చేసిన జలాన్ని శిరసా ధారయామ్యజ్ఞ, శిరసా ధారణం ప్రోక్షణం పైన ఒంటిపైన వేసుకుంటే చాలట సర్వయాత్రా ఫలితం వస్తుంది. సర్వతీర్థ ఫలాప్తై. గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తే, యమునకు వెళ్ళి, గోదావరికి వెళ్ళి, సరస్వతికి వెళ్ళి, సింధు నదికి వెళ్ళి, ఇంకా ఎన్నెన్నో నదులు ఉన్నది. ఆ నదులకు మనం వెళ్ళగలుగుతామా? ఒకవేళకు వెళ్ళినా కూడా స్నానం చేయగలుగుతామా? ఎక్కడ వెళ్ళొద్దండి, ఆ బృందావనానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలట. ఆ బృందావనానికి అభిషేకం చేసిన నీటిని మీరు ధారణం చేస్తే, ప్రోక్షణం చేసుకుంటే, సకల తీర్థముల్లో ఒక్కసారి స్నానం చేస్తే ఎంత ఫలితమో ఆ ఫలితము ఆ బృందావనం దగ్గర వెళ్ళి మనం దర్శనం చేసుకుని స్నానం చేస్తే వస్తుందట, ప్రోక్షణం చేసుకుంటే వస్తుంది అంటున్నాం. అంతెందుకు సర్వాభిష్టార్థ సిద్ధ్యర్థం, సకల అభీష్టములు మనకు ప్రాప్తమవుతుందట వారికి నమస్కరిస్తే అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ స్తోత్రాన్ని మంత్రాన్ని జపించండి. రాఘవేంద్ర స్వామిని ఏమొద్దా, శ్రీ రాఘవేంద్రాయ నమః, శ్రీ రాఘవేంద్రాయ నమః. మాకు మంత్రం రాదండి, చెప్పే స్తోత్రం తెలియదు, ఎలా చేయాలో మాకు కావటం లేదు అంటారా? వద్దు, శ్రీ రాఘవేంద్రాయ నమః, శ్రీ రాఘవేంద్రాయ నమః, శ్రీ రాఘవేంద్రాయ నమః అనుకోండి. 108 సార్లు, 1008. మీ శక్తి ఉన్నంత శ్రీ రాఘవేంద్ర మంత్ర జపాన్ని చేసినా చాలట. ఎంత ఫలితము! రాఘవేంద్ర గురుస్తో ఎప్పటే భక్తిపూర్వకం. అంధో కుష్టు రోగము, ఏ రోగములందో ఆ రోగములు. అంధోపి దివ్య దృష్టి స్యాత్ ఏడ మూకోపి వాక్పతి. పుట్టుకతో ఒకడు గుడ్డివాడై ఉంటాడు. ఆ గుడ్డివానికి కూడా డాక్టర్లు చేయి వదిలేసి ఉంటారు, సాధ్యం కాదు. అలాంటి వారు కూడా బృందావనాన్ని సేవించి మంత్రాలయ దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన వారికి పుట్టుకతో గుడ్డివాడికి కూడా కళ్ళు వచ్చిందట. అంధోపి దివ్య దృష్టి స్యాత్ ఏడమూకోపి వాక్పతి. పుట్టుకతో మూగవాడై ఉంటాడు, ఆ మూగివానికి కూడా మాటలు వస్తున్నాయి. చూడండి, ఇలాంటి శక్తి ఆ గురువుల యొక్క కారుణ్యముచో కలుగుతుంది అంటున్నారు. మూకోపి వాక్పతి ఏడ మూక. ఆ పుట్టుకతో మూగివానికి కూడా చక్కటి మాటలు, అది కూడా వాక్పతి అన్నాను. బృహస్పతి మాటల్లో నేర్పరియట. అలాంటి వాడవుతాడు, చక్కటి మాటలు వస్తుంది, పూర్ణమైన ఆయుష్, పూర్ణ సంపద కలుగుతుందట. మీరు ఇక రాఘవేంద్ర స్వామి యొక్క మంత్రాన్ని రాఘవేంద్రాయ నమః అని చెప్పేసి నామమంత్రాన్నైనా ఒక చెంబులో నీళ్లు వేసి అభిమంత్రించి ఆ స్తోత్రాన్ని చెప్పి ఆ నీరు తాగితే స్తోత్రేణ అయ్యవ అభిమంత్రితం అన్నారు. యఃపిపే జలమేతేన స్తోత్రేణైవాభిమంత్రితం తస్య కుక్షి గతాదోషా సర్వే నశ్యంతి తక్షణాత్. రాఘవేంద్ర స్వామి యొక్క స్తోత్రాన్ని మనకు రాకున్నా వచ్చిన వాళ్ళ చేత, అయ్యా ఓ మంచి చెంబులో తీసుకురండి, ఒక రాగి చెంబో లేదా ఇత్తడి చెంబో లేదా వెండి చెంబులో నీరు పెట్టి ఆ నీటిపైన మనం చేయి పెట్టి ఈ మంత్రాన్ని స్తోత్రాన్ని జపించి ఆ తర్వాత ఆ నీటిని మనం సేవిస్తే తస్య కుక్షి గతాదోషా సర్వే నశ్యంతి తక్షణాత్.
ఆ కడుపులో ఉండే సకల దోషములంతా కూడా వెళ్ళిపోతుందట. అది ఒకటి, వ్యాధి పరిహారం ఒకటే కాదు, మనం తాగిన నీరు, ఆహారము రక్తరూపంగా అది పరిణమిస్తుంది కదా. ఈ స్తోత్ర ప్రభావము చేత అభిమంత్రితమైనటువంటి ఆ జలాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, సేవిస్తారో, ఆ నీరు రక్తములో ప్రవహించి నరముల్లో కూడా భగవద్భక్తి, తేజస్సు, శరీర కాంతి, వర్చస్సు, చక్కటి ఆ గొప్పదనము, వాక్పాటవము ఇవంతా లభిస్తుందట. ఆ స్తోత్రములోనే అంత మహిమ ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ స్తోత్రేణైవ నమఃకుర్యాత్ ప్రదక్షిణ, ఆ ప్రదక్షిణాన్ని వేస్తే చాలట. హరిమందిరానికి ప్రదక్షిణం వేస్తే ఆ ఫలితం వస్తుంది. మహాభారతంలో ఒక చోట చెప్తా, ఒక్క నమస్కారం, మందిరానికి ఒక నమస్కారం వేస్తే ఎంత, ఏకోపి కృష్ణస్య సకృత్ ప్రణామ దశాశ్వమేధావభృతేన తుల్యహాన్. హరిమందిరానికి ఒక్క ప్రదక్షిణ నమస్కారము శాస్త్రోక్త క్రమంగా వేసినట్టయితే ఎంత ఫలితం ఉంటే 10 అశ్వమేధ యాగములు చేసిన ఫలితము ఒక్క మందిరానికి ప్రదర్శనం వేస్తే వస్తుందట. ఏకోపి కృష్ణస్య సకృత్ ప్రణామ దశాశ్వమేధావభృతేన తుల్య. 10 అశ్వమేధ యాగముల ఫలితం. అశ్వమేధ యాగం అంటే మనకి ఏదో చిన్నదని అనుకోకూడదు. మనము అశ్వమేధ యాగం చేయడానికి ఎవరికి మానవ మాత్రకు సాధ్యం కాదది. కలియుగంలో చేయడానికి వీలు లేదది. ఒక్క అశ్వమేధం అంటే ఎంతో కొన్ని ఏళ్ళు పడుతుంది, 1, 2, 3 సంవత్సరాలు పడుతుంది ఒక అశ్వమేధ యాగం చేయడానికి. ఎంత ధన వ్యయము, ఎంత ధనం కావాలి దానికి. కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా ఒక్క అశ్వమేధ యాగము. అలాంటిది 10 అశ్వమేధ యాగముల యొక్క సమయము, ధనము ఖర్చు అవుతుంది, సమయము ఖర్చు అవుతుంది. అంత కష్టపడి చేసిన తర్వాత ఎంత పుణ్యం వస్తుంది. మనం సరిగా చేయకపోతే అంత నిష్ఫలమైపోతుంది. అందుకే అయ్యా అశ్వమేధ యాగ ఫలితాన్ని అశ్వమేధ యాగం చేయకున్నా మీకు లభించేటట్టుగా చేస్తాం. మీకు అది ఏది అన్నట్టయితే హరిమందిరానికి ఒక ప్రదర్శనం చేస్తే చాలట. ఏకోపి కృష్ణస్య సకృత్ ప్రణామ దశాశ్వమేధావభృతేన తుల్య. 10 1 కాదు 2 కాదు 10 అశ్వమేధ యాగం ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగానికి సమానం అంటే కాదు, దానికంటే ఎక్కువ అంటున్నారు. 10 అశ్వమేధములు చేసినా, 20 అశ్వమేధలు చేసినా, 50 అశ్వమేధలు చేసినా ఇంకా మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చి పుట్టాల్సిందే ఆ పుణ్యం అయిపోయిన తర్వాత. దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామీన పునర్భవాయ. మహాభారతం చెప్తుంది. ఎన్ని అశ్వమేధములు 10 అశ్వమేధములు కానీ ఇంకా ఎక్కువ అశ్వమేధములు చేసినా తిరిగి మళ్ళా వాడు భూలోకములో వచ్చి మాతృగర్భంలో పుట్టాల్సిందే. దశాశ్వమేధి పునరేతి జన్మ. అయితే కృష్ణ ప్రణామి భగవన్ మందిరానికి చేసిన ప్రదక్షిణ నమస్కారము చేత నా పునర్భవాయ తిరిగి సంసారంలో కాలు పెట్టరట. అంటే అశ్వమేధ యాగములకు కూడా సాధ్యము కాని పనిని భగవన్ మందిరములకు ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణ నమస్కారము అంత ఫలితాన్ని ఇప్పిస్తుంది. అంటే ఒక్క ప్రదక్షిణ నమస్కారం ఎంత అవుతుందో అర్థం చేసుకోండి, ఎంత ఫలితం అనేది. అలాంటి ప్రదక్షిణమే రాఘవేంద్ర స్వామి బృందావనానికి చేసేటప్పుడు వాళ్ళ శిష్యులు స్తోత్రములో చెప్తారు, ఆ ఒక్క ప్రదక్షిణ నమస్కారం చేస్తే చాలట. స్తోత్రేణైనైవ యః కుర్యాత్ ప్రదక్షిణ నమస్కృతి సజంగాలో భవేదేవా గురురాజ ప్రసాదతః. ఆ ప్రదక్షిణ నమస్కారం బృందావనానికి అంటే బృందావనం కాదు, ఆ లోపల ఆ స్వామి రాఘవేంద్ర స్వామి ఉపాసన చేసి ఆ శ్రీహరి యొక్క కృపకు పూర్ణంగా పాత్రయ్యా. భగవంతుని విశేష సన్నిధానం. మహాభారతం చెప్పింది భగవంతుని మందిరానికి వేయమని. అయితే ఇక్కడ బృందావనానికి వేయమని చెప్తున్నారు కదా అన్నట్టయితే ఆ బృందావనంలో రాఘవేంద్ర స్వామితో పాటు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వాళ్ళ హృదయంలో వచ్చి కూర్చున్నాడు విశేష సాన్నిధ్యం చేత. అక్కడ ప్రదక్షిణం చేస్తే హరి గురువులకు ప్రదక్షిణం అవుతుంది. రాఘవేంద్ర స్వామికి మాత్రం కాదు, ఎవరైతే గురువులని చెప్పుకుంటారో వారు నాకు చేయండి, నన్ను కొలవండి అని చెప్పరు. వాళ్ళు భగవంతుని నమ్మండి అంటారు అంతే. అయ్యా మీ వల్ల మాకు చాలా అనుగ్రహం అయింది అని చెప్పేసి మహనీయులను కొనియాడితే వాళ్ళు ఏమంటారు, దేవుని దయ, గురువుల కృప,
మా గురువులు నీకు అనుగ్రహించారు లేదా భగవంతుడు అనుగ్రహించాడని చెప్పాలే కానీ అవునయ్యా నేనే చేశానని ఎవరు చెప్పరు. అలాంటి సాధారణమైనటువంటి భక్తులే చెప్పరున్న తర్వాత రాఘవేంద్ర స్వామి ఏం చెప్తారు? వారిని సేవించిన ప్రతి ఒక్కరికి శ్రీహరి అనుగ్రహిస్తాడు, శ్రీహరి అనుగ్రహిస్తాడు అని ఆ భగవంతున్నే కొనియాడేవారు. అందుకే రాఘవేంద్ర స్వామి వారు శ్రీహరి విశేష కృపకు పాత్రలైనవారు. వారికి నమస్కరిస్తే భగవంతునికి ఆ నమస్కారం వెళుతుంది. వారికే కాదు, ఏ దేవతలకు, ఆంజనేయ స్వామికి, నవగ్రహాలకు, గణపతికి, ఏ దేవతలకు నమస్కారం చేసినా ఏమైతుంది? అది ఆ ఫలితము సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కరించినా అది కేశవునికి, ఆ భగవంతునికి వెళుతుంది. అలాగే రాఘవేంద్ర స్వామి బృందావనానికి ఎవరైతే భక్తితో ప్రవేశం చేస్తారో అది హరికి, గురువుకు ఇద్దరికి. ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಮಾಂ ಪಾಹಿ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಮಾಂ ಪಾಹಿ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಮಧ್ವಾಭೇದಮುನೆ ಸದ್ವಂಶೋದ್ಭವ ಅದ್ವೈತಾರಣ್ಯ ಸದ್ವಿತಿಹೋತ್ರ ಮಧ್ವಾಭೇದಮೌನಿ ಸದ್ವಂಶೋದ್ಭವ ಅದ್ವೈತಾರಣ್ಯ ಸದ್ವಿತಿಹೋತ್ರ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಮಾಂ ಪಾಹಿ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಮಾಂ ಪಾಹಿ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಮಾಂ ಪಾಹಿ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ರಾಘವೇಂದ್ರ ಸುಧೀಂದ್ರಯತಿಕರ ಪದುಮೋದ್ಭವ ಸುಧೀಂದ್ರಯತಿಕರ ಪದುಮೋದ್ಭವ ಸುಧಿ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಕೋವಿದ ಕುಲವರ್ಯ ಸುಧೀಂದ್ರಯತಿಕರ ಪದುಮೋದ್ಭವ ಸುಧಿ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಕೋವಿದ ಕುಲವರ್ಯ ದಂಡಧರ ಕೋದಂಡ ಪಾಣಿಪದ ದಂಡಧರ ಕೋದಂಡ ಪಾಣಿಪದ ಪುಂಡರೀಕ ಧ್ಯಾನಾಖಂಡಮತೆ ತ್ವಂ ಪುಂಡರೀಕ ಧ್ಯಾನಾಖಂಡಮತೆ ತ್ವಂ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಪ್ರಭು ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಮಾಂ ಪಾಹಿ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ಮಾಂ ಪಾಹಿ ಮಂತ್ರಾಲಯ ಮಂದಿರ ರಾಘವೇಂದ್ರ ರಾಘವೇಂದ್ರ ಸುರಧೇನು ಕಲ್ಪತರು ವರಚಿಂತಾಮಣಿ ಶರಣಾಗತ ಜನ
परिपाला त्वं सुरधेनु कल्पतरु वरचिन्तामणि शरणागतजन परिपाला त्वम् अभिनव जनार्दन विठ्ठलनापदा अभिनव जनार्दन विठ्ठलनापदा जनार्दन विठ्ठला 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 अभिनव जनार्दन विठ्ठलनापदा अभिवन्दित गुरु मुनिकुलोत्तमा अभिवन्दित गुरु मुनिकुलोत्तमा मन्त्रालय मन्दिरा मां पाहि मन्त्रालय मन्दिरा मां पाहि मन्त्रालय मन्दिरा मां पाहि मन्त्रालय मन्दिरा राघवेन्द्र मन्त्रालय मन्दिरा मन्त्रालय मन्दिरा రాఘవేంద్ర మంత్రాలయ మందిరము, ఆ మంత్రాలయాన్నే తన నివాస స్థానంగా చేసుకున్నటువంటి రాఘవేంద్ర స్వామి మాం పాలయ అంటున్నారు. అభినవ జనార్దన విఠల దాసుల వారు చాలా అద్భుతంగా ఈ కీర్తనలో రాఘవేంద్ర స్వామి వారిని చాలా చక్కగా స్తుతించారు. జగద్గురువుగా గురువు అనే లక్షణాలు ఉండాలి. గురువు ఎలాగుండాలన్నట్టయితే తన్ను ఆశ్రయించిన వ్యక్తి యొక్క యోగక్షేమాన్ని తాను చూడాలట. శ్రీకృష్ణుడు చెప్తాడు, భగవంతుని యొక్క విధానం ఎలాగన్నట్టయితే ఎవడు తన్ను అనన్య భావనచే కొలుస్తాడో వాని యోగక్షేమాన్ని చూస్తాను అని చెప్పేసి. గురువు అనే వ్యక్తి, ఆ గురు లక్షణాలేమి తన్ను ఆశ్రయించుకున్న వ్యక్తి. ఇలాగా భగవంతుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యమన్నాడు. తన్ను ఆశ్రయించిన వ్యక్తి యొక్క యోగక్షేమం, అలాగే గురువు కూడా తన్ను ఆశ్రయించిన వ్యక్తుల యొక్క యోగక్షేమాన్ని తాను చూస్తాడు. ఆ విధంగా ఈరోజు ఈనాటి కథానాయకులైనటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనా మహోత్సవంలో ఆ బృందావనాన్ని చూసే భాగ్యం దొరికింది. మాకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారమిస్తూ బృందావనాన్ని మన కళ్ళ ఎదురుగా తెచ్చి నిలబడినట్టుగా చేస్తున్నది. ఆ దర్శనం చేసుకొని ప్రార్థిస్తాము ఆ స్వామిని, వారిని ఆశ్రయిస్తాము, వారి శరణు పొందుతాము. శ్రీ రాఘవేంద్రో హరిపాదకంజ నిషేవణాట్ లబ్ధ సమస్త సంపదని, అలాంటి మహిమా సంపూరితమైనటువంటి మహనీయుల్ని రాఘవేంద్ర స్వామిని మనం కొనియాడతాము. సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోహో శ్రీపాదపంకజే చెప్పినట్టుగా మనకు కష్టాలు చాలా ఉంటుంది, లేదని కాదు. భయపడక, విచారించక, ఆందోళనకు గురి కాకుండా సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం, భక్తిచే విశ్వాసముచే నన్ను రక్షిస్తాడు ఈ గురువర్యుడు. నేను ఏ గురువును నమ్ముకున్నాడో ఆ గురువు తన తపశ్శక్తి చేత, తన దగ్గరుండే ఆ తపోధనం చేత మమ్మల్ని కాపాడతాడని చెప్పేసి భక్తిచే కొనియాడాలట. మనం కూడా విశ్వాసంచే కొనియాడాలి గురువును. సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపే సర్వభారాంశ్చ. నీవు అనవసరంగా బాధలకు గురి కాకు, సకల భారాన్ని ఆ గురువు పైన మోపు. ఆ గురువు పాదారవిందమును నమ్ము నీవు. ఆ పాదారవిందం నమ్మినట్టయితే వారే నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తారు అని. సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపే సర్వభారాంశ్చ గురోహో శ్రీపాదపంకజే.
ఆ గురు పాదపద్మలందు ఎప్పుడు మనము కూడా తలపెట్టి నమస్కరించి మహనీయులను కొనియాడుతూ ఆ గురువర్యుల యొక్క మహిమను తెలుసుకున్నట్టయితే తప్పకుండా వారు మనం అక్కడికి వెళ్లకున్నా మన ఇంట్లో ఉండి మనం రాఘవేంద్ర స్వామిని కొనియాడితే వారే మన ఇంటికి వస్తారు. పిలిచిన చోటికి వస్తారు గురువులు. మనం వారి దగ్గర వెళ్ళనక్కర్లేదు. వెళ్ళడానికి కాకున్నా కూడా పరమ కారుణ్యమూర్తి, దయాశీలులు, దయా దాక్షిణ్య వైరాగ్యం చెప్పినట్టుగా ఆ దయాపూర్ణ హృదయులైనటువంటి శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు మన దగ్గరికే వచ్చి అనుగ్రహించి సకల ఆపదలను మమ్మల్ని మాకు పోగొడతారు అని చెప్పేసి చెప్తూ ఈనాడు మధ్య ఆరాధన అని చెప్పేసి శ్రీ రాఘవేంద్ర స్వామి హరిపాదాన్ని పొందడానికి బృందావనము లోపల ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైన పర్వకాలము, గొప్ప దినము ఈ దినము. అందుకే ఈ దినము మంత్రాలయంలో అశేష భక్తులు చేరుకున్నారు. ఆ బృందావనానికి అర్చన, జలాభిషేకము, పంచామృతాభిషేకము, వివిధ పదార్థములచే అభిషేకం అన్నమాట. స్వచ్ఛమైన గోక్షీరము, దధి, పెరుగు, నెయ్యి, తేనె, అనేక విధమైనటువంటి పళ్ళు, సకల ఫలములను ఫలాభిషేకం అని చెప్పేసి ఇవంతా అభిషేకం చేస్తే ఎంతెంతమంది భక్తులు ఆ క్షీరాభిషేకానికి, పంచామృతాభిషేకానికి, ఫలాభిషేకానికి సహకరించారో ఆ బృందావనం పైన పడినటువంటి ప్రతి పాల చుక్క, నీటి పొట్టు, నీటి చుక్క ಮುಂದೆ అవంతా కూడా భక్తుల ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರ ಪ್ರತಿ ಭಕ್ತರಿಗೆ ಬೃಂದಾವನದ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಶ್ರೀಮತ್ ಸುಭದೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರ ಅಂತರ್ಯಾಮಿಯಾಗಿರುವಂತಹ ಮುಖ್ಯ ಪ್ರಾಣದೇವರ ಮತ್ತು ಶ್ರೀ ನರಸಿಂಹದೇವರ ರೂಪಕ್ಕೆ ಅಭಿಷೇಕಾದಿಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡುವಂತಹ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಈಗ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ಳಲಿದ್ದೀರಿ. ಈಗಾಗಲೇ ಸಂಕಲ್ಪ ಜರುಗ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಗೋತ್ರ ಪ್ರವರಗಳನ್ನು ಹೇಳಿಕೊಂಡು ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ ವಿಶೇಷ ಸಂದರ್ಭದ ಈ ಪಂಚಾಮೃತ ಅಭಿಷೇಕದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಈಗ ಆರಂಭದಲ್ಲಿ ಕ್ಷೀರದ ಅಭಿಷೇಕವನ್ನು ಆರಂಭ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಶ್ರೀಪಾದಂಗಳವರು. ಆ ಅಭಿಷೇಕದ ದಿವ್ಯ ದರ್ಶನವನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. परमगुरुभ्यो नमः. श्रीमदानन्दतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः. कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः. दुर्वादिध्वान्तरवये वैष्णवे श्रीराघवेन्द्रगुरवे नमो अत्यन्तदयालवे. परमपवित्रवाद ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರ 347ನೆಯ ಆರಾಧನೆಯ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇವತ್ತು ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು ಸಶರೀರವಾಗಿ ಬೃಂದಾವನವನ್ನು ಪ್ರವೇಶ ಮಾಡಿ 346 ವರ್ಷಗಳು ಕಳೆದು 347ನೇ ವರ್ಷ ಇವತ್ತಿನಿಂದ ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ. ಇಂತಹ ಒಂದು ಭವ್ಯವಾದಂತಹ ಪರ್ವಕಾಲದಲ್ಲಿ ಸಮಸ್ತ ದೇಶದ ಎಲ್ಲ ಭಕ್ತ ಮಹಾಶಯರಿಗೆ ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರ ದರ್ಶನದಿಂದ ಸನ್ಮಂಗಳ ಉಂಟಾಗಬೇಕು ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ನಮ್ಮ SVBC TTD ಚಾನಲ್ನ ಎಲ್ಲ ಪದಾಧಿಕಾರಿಗಳು ಕೂಡ ಈ ಒಂದು ಸೌಭಾಗ್ಯವನ್ನು ಭಾರತದ ಎಲ್ಲ ವಿಧವಾದಂತಹ ಆಸ್ತಿಕ ಭಕ್ತವರ್ಗಕ್ಕೆ ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂತಹದ್ದಾಗಿದೆ. ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರ ಈ ಮಧ್ಯಾರಾಧನೆಯ ಒಂದು ಪರ್ವಕಾಲ ಬೆಳಗ್ಗಿನಿಂದ ನಿರ್ಮಾಲ್ಯ ವಿಸರ್ಜನೆ, ಹಾಗೆ ಪ್ರಹ್ಲಾದರಾಜರ ಪಾದಪೂಜೆ, ಇವೆಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೆದು ಈಗ ಗುರು ಸಾರ್ವಭೌಮರ ವಿಶೇಷ ಫಲಪಂಚಾಮೃತಾಭಿಷೇಕ ಈಗ ನಾವು ನೋಡ್ತಕ್ಕಂಥವರಾಗಿದ್ದೇವೆ. ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರ ಮೂಲ ಸಶರೀರ ವೃಂದಾವನದ 5 ಭಾಗಗಳಲ್ಲಿ ಭಗವಂತನ ಚಿಂತನೆಯನ್ನು ಮಾಡಿ ಅನಿರುದ್ಧ, ಪ್ರದ್ಯುಮ್ನ, ಸಂಕರ್ಷಣ, ವಾಸುದೇವ ಎಂಬ
5 ವಿಧವಾದ ಭಗವದ್ರೂಪಗಳನ್ನು ಚಿಂತನೆ ಮಾಡಿ ಆ ರಾಯರ ಅಂತರ್ಯಾಮಿಯಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಪರಮಾತ್ಮನಿಗೆ ಪಂಚಾಮೃತಾಭಿಷೇಕವನ್ನು ಪರಮಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಬಹಳ ವೈಭವೋಪೇತವಾಗಿ ಇವತ್ತನ್ನು ನಡೆಸಿಕೊಡತಕ್ಕಂತಹದ್ದನ್ನು ನಾವು ಕಾಣ್ತಾ ಇದ್ದೇವೆ. ನಾವೀಗಾಗಲೇ ಕಾಣುವಂತೆ ಆ ಪರಿಶುದ್ಧವಾದಂತಹ ರಾಯರ ಒಂದು ಕರುಣಾ ಕಟಾಕ್ಷದಲ್ಲೇ ಬೆಳೆದಿರತಕ್ಕಂತಹ ಅನೇಕ ಗೋವುಗಳ ಕ್ಷೀರ, ಮಂತ್ರಾಲಯದಲ್ಲೇ ಇರತಕ್ಕಂತಹ ಆ ಗೋವುಗಳ ಆ ಕ್ಷೀರವನ್ನು, ಪರಿಶುದ್ಧವಾದಂತಹ ಗೋಕ್ಷೀರವನ್ನು ಇವತ್ತು ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲ ಭಕ್ತರ ಪರವಾಗಿ ಪರಮಪೂಜ್ಯ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಅದ್ಧೂರಿಯಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಈ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡಿ ತನ್ಮೂಲಕ ಲೋಕಕ್ಕೆ ಸನ್ಮಂಗಳ ಉಂಟಾಗಲಿ ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಈ ಪಂಚಾಮೃತಾಭಿಷೇಕವನ್ನು ರಾಯರ ಅಂತರ್ಯಾಮಿಯಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಭಗವಂತನಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡತಕ್ಕಂತಹದ್ದನ್ನು ನಾವು ಕಾಣ್ತಾ ಇದ್ದೇವೆ. ಪ್ರಹ್ಲಾದರಾಜರ ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಆ ಪ್ರತಿಮೆಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಪ್ರಹ್ಲಾದರಾಜರು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಮೊದಲನೇ ಅವತಾರ ಅಂತ ನಾವು ಭಾವಿಸಿ ಅದಕ್ಕೆ ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಗೌರವವನ್ನು ನಾವು ಮಠದಲ್ಲಿ ಕೊಡ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಸಂಪ್ರದಾಯ ಬಂದಿರತಕ್ಕಂತಹದ್ದು. ಪ್ರಹ್ಲಾದರಾಜರಿಗೋಸ್ಕರನೇ ಭಗವಂತ ನರಸಿಂಹ ರೂಪದಿಂದ ಅವತಾರವನ್ನು ಮಾಡಿ ತನ್ಮೂಲಕ ಅವರಿಗೆ ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡಿ ಎಲ್ಲ ಅವರನ್ನು ನಂಬಿರತಕ್ಕಂತಹ ಭಕ್ತರನ್ನೂ ಕೂಡ ನಾನು ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡ್ತೇನೆ ಅಂತ ನರಸಿಂಹದೇವರು ಅಂದು ಏನು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅದನ್ನು ಅವರು ವ್ಯಾಸರಾಜರಾಗಿ ಆನಂತರದಲ್ಲಿ ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರಾಗಿಯೂ ಕೂಡ ಅವತಾರ ಮಾಡಿದಾಗ ಅವರನ್ನು ನಂಬಿರತಕ್ಕಂತಹ ಎಲ್ಲ ಭಕ್ತರನ್ನೂ ಕೂಡ ಉದ್ಧಾರ ಮಾಡತಕ್ಕಂತಹ ಒಂದು ದೊಡ್ಡ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಪರಮಾತ್ಮ ಸ್ವೀಕರಿಸಿದ್ದಾನೆ. ನಾವೀಗಾಗಲೇ ಈ ಪಂಚಾಮೃತಾಭಿಷೇಕವನ್ನು ಕಣ್ಣಾರೆ ಕಣ್ಣು ತುಂಬಿಕೊಳ್ಳಲು ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ದೇಶದ ಉದ್ದಗಲಕ್ಕೂ ಕೂಡ ಇರತಕ್ಕಂತಹ ಎಲ್ಲ ಭಕ್ತ ಮಹಾಶಯರು ಕೂಡ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಬಂದಿರತಕ್ಕಂತಹದ್ದನ್ನು ನಾವು ಕಾಣ್ತೇವೆ. ಯಾಕೆ ಇಷ್ಟು ಪ್ರತಿ ವರ್ಷ ನಡೆಯುವಂತಹ ಈ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಆರಾಧನೆಗೆ ಜನ ತಂಡೋಪತಂಡವಾಗಿ ಬರ್ತಾರೆ ಅಂತಂದರೆ, ಒಂದು ಗಮನಿಸಬೇಕು, ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು ಇವತ್ತಿಗೂ ಕೂಡ ಸಶರೀರವಾಗಿಯೇ ಬೃಂದಾವನದಲ್ಲಿ ಕೂತು ಧ್ಯಾನಾಸಕ್ತರಾಗಿ ಕೂತಿರ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಅವರು ಪ್ರತಿದಿನ ವೃಂದಾವನದಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ ಧ್ಯಾನಾಸಕ್ತರಾಗಿ ಅಂತರ್ಮುಖಿಗಳಾಗಿ ಸನ್ನಿಹಿತರಾಗಿದ್ದರೆ, ಈ ಆರಾಧನೆಯ 3 ದಿನಗಳ ಕಾಲ ಮಾತ್ರ ಬಹಿರ್ಮುಖಿಗಳಾಗಿ ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು ತಮ್ಮನ್ನು ದರ್ಶನ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಂದಂತಹ ಭಕ್ತರನ್ನು ಕಣ್ಣಾರೆ ಕಾಣ್ತಾರಂತೆ, ಕಣ್ಣು ತೆರೆದು ನೋಡ್ತಾರಂತೆ. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ಮಠದ ಸಂಪ್ರದಾಯದಲ್ಲಿ ಈ 3 ದಿನಗಳ ಕಾಲ ರಾಯರ ಬೃಂದಾವನಕ್ಕೆ ಆ ಮುಖದ ಪ್ರತಿಬಿಂಬವನ್ನು ಇಡುವಂತಹ ಪದ್ಧತಿ ನಮ್ಮ ಶ್ರೀಮಠದಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂತಹದ್ದನ್ನು ನಾವು ಕಾಣಬಹುದು. ಅಂತಹ ಒಂದು ವಿಶಿಷ್ಟವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಈ ಪರ್ವಕಾಲ, ಅದರಲ್ಲೂ ಕೂಡ ಮಧ್ಯಾರಾಧನೆಯ ವಿಶೇಷ ಒಂದು ಪರ್ವಕಾಲದಲ್ಲಿ ರಾಯರ ದೃಷ್ಟಿಗೆ ನಾವು ಬಿದ್ದರೆ ಸಾಕು, ನಮ್ಮ ಜೀವನ ಉದ್ಧಾರವಾಗತ್ತೆ. ತದ್ದರ್ಶನಂ ದುರಿತಕಾನನ ದಾವಭೂತಂ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ರಾಯರ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿದರೆ ನಮ್ಮ ಎಷ್ಟೇ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪಾಪಗಳಿರಲಿ ಆ ಎಲ್ಲ ಪಾಪಗಳು ಕೂಡ ನಶಿಸಿ ನಮ್ಮನ್ನು ಸಾಧನೆಯ ಮಾರ್ಗಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯುವಂತಹ ಒಂದು ಮಹೋನ್ನತರಾಗಿರ್ತಕ್ಕಂತಹ ವ್ಯಕ್ತಿಗಳು ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು ಅಂತ ನಾವು ತಿಳಿಯಬೇಕು ಅಂತ ದಾಸರಾಯರು ಹಾಗೆ ಅನೇಕ ವಿಧವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಜ್ಞಾನಿವರೇಣ್ಯರು ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರನ್ನು ಕೊಂಡಾಡ್ತಕ್ಕಂತಹದ್ದನ್ನು ನಾವು ಕಾಣ್ತೇವೆ. ಇಂತಹ ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ ಮಧ್ಯಾರಾಧನೆಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಈವರೆಗೂ ಕೂಡ ಕ್ಷೀರದ ಅಭಿಷೇಕದ ತದನಂತರದಲ್ಲಿ ಮೊಸರಿನ ಅಭಿಷೇಕವನ್ನು ಈ ವೃಂದಾವನಕ್ಕೆ, ಸಶರೀರವಾಗಿರುವಂತಹ ವೃಂದಾವನಕ್ಕೆ ಈ ಎಲ್ಲ ಅಭಿಷೇಕಗಳು ಯಾಕೆ ಮಾಡಬೇಕು ಎನ್ನುವುದರ ಚಿಂತನೆಯನ್ನು ಸ್ವಲ್ಪ ಮಾಡೋಣ. ಈ ವೃಂದಾವನದಲ್ಲಿ ನಾನು ಮೊದಲೇ ಹೇಳಿದಂತೆ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣನ
ಸನ್ನಿಧಾನ ಈ ವೃಂದಾವನದಲ್ಲಿದೆ. 734 ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಪ್ರತಿಮೆಗಳನ್ನು ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಎನ್ನುವಂಥದ್ದನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೇವೆ. ಅಂತಹ ವೃಂದಾವನದಲ್ಲಿ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರು, ಮುಖ್ಯಪ್ರಾಣ ದೇವರು, ಅದರಂತೆ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ, ನರಸಿಂಹದೇವರು, ಹೀಗೆ ಎಲ್ಲ ಭಗವದ್ ರೂಪಗಳು, ಎಲ್ಲ ಹನುಮಂತ ಮತ್ತು ಮುಂತಾದ ಎಲ್ಲ ರೂಪಗಳು, ಐರೂಪಗಳು, ಅದರಂತೆ ಗುರುಸಾರ್ವಭೌಮರಿಗಿಂತ ಮುಂಚೆ ಇದ್ದಂತಹ ಎಲ್ಲ ಯತಿಗಳು, ಪದ್ಮನಾಭ ತೀರ್ಥಾದಿ ಯತಿಗಳಿಂದ ಆರಂಭಗೊಂಡು ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರವರೆಗಿನ ಎಲ್ಲ ಯತಿಗಳನ್ನು ಇಲ್ಲಿ ಚಿಂತನೆ ಮಾಡಿ ಈ ಹೊತ್ತು ಆ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಈಗ ಘೃತದ ಅಭಿಷೇಕವನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದ್ದೀರಿ. ಈ ಘೃತದವನ್ನು ಪಂಚಾಮೃತಕ್ಕೆ ಬಳಸುವ ಎಲ್ಲ ದ್ರವ್ಯಗಳು ಕೂಡ ಗೋವಿನಿಂದ ಬಂದಂತಹ ವಸ್ತುಗಳಾಗಿದ್ದಾವೆ. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ಬಹಳ ಪರಮ ಪವಿತ್ರವಾದಂತಹ ವಸ್ತುಗಳು. ಅದನ್ನು ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ಮೂಲಕ, ಮುಖ್ಯಪ್ರಾಣ ದೇವರ ಮೂಲಕ ಶ್ರೀ ಮೂಲ ರಘುಪತಿ ವೇದವ್ಯಾಸ ದೇವರಿಗೆ ಸಮರ್ಪಿಸುವಂತಹ ವಿಶೇಷ ಸಂದರ್ಭ ಈ ಮಧ್ಯಾರಾಧನೆಯ ದಿವಸ. ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರನ್ನು ಇಡೀ ನಾಡಿನಾದ್ಯಂತ, ವಿಶ್ವದಾದ್ಯಂತ ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಆರಾಧನೆಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಬಹಳ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಗಳಿಂದ ಪೂಜೆ ಮಾಡಿ ಅವರ ಅನುಗ್ರಹಾಕಾಂಕ್ಷಿಗಳಾಗಿದ್ದಾರೆ. ಇಂತಹ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ಮಧ್ಯಾರಾಧನೆಯ ದಿವಸ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಮನೆಯಲ್ಲಿಯೇ ಕುಳಿತು ಈ ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ, SVVC ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ಮೂಲ ವೃಂದಾವನದ ದರ್ಶನದ ಸೌಭಾಗ್ಯವನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದ್ದೀರಿ. ಮುಂದೆ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ವೃಂದಾವನದ ಮುಂದೆ ಪ್ರಹ್ಲಾದರಾಯರು, ಪೂರ್ವ ಅವತಾರಿಗಳಾದ ಪ್ರಹ್ಲಾದರಾಯರ ಪ್ರತೀಕವನ್ನು ಕೂಡ ತಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. ಆ ಪ್ರತೀಕಕ್ಕೂ ಕೂಡ ಈ ದಿನ ವಿಶೇಷವಾದ ಅಭಿಷೇಕಾದಿಗಳು ನಡೀತಾ ಹೋಗ್ತದೆ. ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ಈ ವೃಂದಾವನದ ಆ ವೈಭವವನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದ್ದೀರಿ. ಮೇಲೆ ನರಸಿಂಹದೇವರ ಪ್ರತಿಮೆ, ಆ ಇಡೀ ವೃಂದಾವನದಲ್ಲಿ ಎಲ್ಲ ದೇವತೆಗಳ ಸನ್ನಿಧಾನ ಇದೆ ಎನ್ನುವಂಥದ್ದನ್ನು ಎಲ್ಲ ದಾಸರಾಯರು ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ. ಅಂತಹ ವೃಂದಾವನದ ದರ್ಶನದ ಸೌಭಾಗ್ಯಕ್ಕೆ ಇಡೀ ನಾಡಿನಾದ್ಯಂತ, ವಿಶ್ವದಾದ್ಯಂತ ಎಲ್ಲ ಭಗವದ್ಭಕ್ತರು ಕೂಡ ಆರಾಧನೆಗೆ ಬಂದು ಸನ್ನಿಹಿತರಾಗಿದ್ದಾರೆ, ಬಂದು ಸೇರಿದ್ದಾರೆ ಎನ್ನುವುದನ್ನು ಈ ದೃಶ್ಯದಲ್ಲಿ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. ಪ್ರತಿ ವರ್ಷವೂ ನಡೆಯುವಂತಹ ಈ ಆರಾಧನೆಗೆ ಇಷ್ಟು ಜನ ಯಾಕೆ ಬರ್ತಾರೆ? ನಿತ್ಯ ನೂತನವಾಗಿ ಈ ಆರಾಧನೆಗಳ ವ್ಯವಸ್ಥೆ ನಡೀತದೆ ಎನ್ನುವಂಥದ್ದನ್ನು ದಾಸರಾಯರು ಒಂದು ಕಡೆ ಮಾತಾಡ್ತಾರೆ. ಅಂದರೆ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ಈ ಆರಾಧನೆ ಕೇವಲ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ಆರಾಧನೆಯಲ್ಲ, ಆ ಮೂಲಕ ಮಧ್ವರಾಯರ, ನರಸಿಂಹದೇವರ, ರಾಮದೇವರ ಎಲ್ಲ ಉತ್ಸವವೂ ಕೂಡ ಇಲ್ಲಿ ನಡೀತದೆ ಎನ್ನುವಂಥದ್ದನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಬೆಳಗಿನಿಂದ ಆರಂಭಗೊಂಡು ಸಂಜೆಯವರೆಗೂ ಎಲ್ಲ ರೀತಿಯ ಉತ್ಸವಾದಿಗಳನ್ನು ಇಲ್ಲಿ ನೆರವೇರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಸೌಭಾಗ್ಯ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರಿಗೆ ಮಾತ್ರ ಸಿಕ್ಕಿರುವಂಥದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಕೇಳ್ತಾ ಇದ್ದೇವೆ, ಪರಂಪರೆಯಿಂದ ಕೇಳ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೇವೆ. ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ಈ ಆರಾಧನೆ ಮಾಡೋದನ್ನು ಯಾರ ಮೂಲಕ ಮಾಡಬೇಕು ಅಂತ ನಾವೇನಾದರೂ ಚಿಂತನೆ ಮಾಡಿದ್ರೆ, ಆ ಪೀಠದಲ್ಲಿ ಬಂದಂತಹ ಶ್ರೀಮತ್ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಇಡೀ ಭಕ್ತವೃಂದದ ಪರವಾಗಿ ಈ ಹೊತ್ತು ಆ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ವೃಂದಾವನಕ್ಕೆ ಅಭಿಷೇಕಾದಿಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ಮಧು ಅಭಿಷೇಕ ಆರಂಭ ಆಗಿದೆ. ಮಧುವಿನ ಜೇನಿನ ತುಪ್ಪದ ಅಭಿಷೇಕವನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದ್ದೀರಾ. ಪಂಚಾಮೃತ ಅಂದರೆ ಸಾಮಾನ್ಯವಾಗಿ 5 ರೀತಿಯ ವಸ್ತುಗಳನ್ನು ಬಳಸಿ ಮಾಡುವಂಥದ್ದು. ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಗಮನಿಸಿದಂತೆ ಆರಂಭದಲ್ಲಿ ಹಾಲಿನ ಅಭಿಷೇಕ ನೋಡಿದ್ದೀರಿ, ಅದಾದಮೇಲೆ ಮೊಸರು, ಅದಾದಮೇಲೆ ತುಪ್ಪ, ಈಗ ಜೇನುತುಪ್ಪವನ್ನು, ಮುಂದೆ ಶರ್ಕರ ಅಥವಾ ಸಕ್ಕರೆ, ಅದರಾದ ನಂತರ ಫಲಗಳಿಂದ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡುವಂಥ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಗಮನಿಸಿದ್ದೇವೆ. ಈ ವರ್ಷವೂ ಕೂಡ ಅದನ್ನು ವೈಭವೋಪೇತವಾಗಿ ಶ್ರೀಮತ್ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು ನೆರವೇರಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ವೈಭವವಾದ ಈ ದೃಶ್ಯಗಳನ್ನೆಲ್ಲ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಎಲ್ಲ ಭಗವದ್ಭಕ್ತರು ಕೂಡ ಅಬಾಲವೃದ್ಧರು, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿನಿಂದ ಆರಂಭಗೊಂಡು ವೃದ್ಧರವರೆಗಿನ ಎಲ್ಲ ವಯೋಮಾನದ ಎಲ್ಲ ಜನ ಸಮುದಾಯವೂ ಕೂಡ ಜಾತಿ ಮತಭೇದವಿಲ್ಲದೆ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಬಂದು ರಾಯರ ದರ್ಶನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದರಂತೆಯೇ ಮನೆಗಳಲ್ಲಿ ನೆಲೆಸಿರುವಂತಹ ಎಲ್ಲ ಭಗವದ್ಭಕ್ತರಿಗೂ ಕೂಡ ಈ ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ಆ ದೃಶ್ಯ ವೈಭವವನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದ್ದೀರಿ ಅನ್ನೋದನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಿಜಕ್ಕೂ ಕೂಡ ಸುಕೃತರು, ಪುನೀತರು ಎನ್ನುವುದನ್ನು ಈ ದೃಶ್ಯಗಳ ಮೂಲಕ ನಾವು ಗಮನಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ. ಮಂತ್ರಾಲಯದಲ್ಲಿ ಜರುಗುವಂತಹ ಈ ವೈಭವವಾದ ಈ ಉತ್ಸವವನ್ನು
ಕಣ್ಣಾರೆ ಮನೆಯಲ್ಲೇ ಕುಳಿತು ನೋಡುವಂತಹ ಸೌಭಾಗ್ಯವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪಡೆದಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಜನ್ಮ ಸುಕೃತ ಪಾವನ ಎನ್ನುವುದನ್ನು ಮತ್ತೆ ಮತ್ತೆ ಹೇಳುವಂತಹ ಸೌಭಾಗ್ಯ ನಮ್ಮದಾಗಿದೆ ಎನ್ನುವುದನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರ ಪ್ರಾರ್ಥನೆಯ ಮೂಲಕ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ. ರಾಯರ ಮಧ್ಯಾರಾಧನೆಯ ಅಂಗವಾಗಿ ವಿಶೇಷ ಫಲಪಂಚಾಮೃತವನ್ನು ನಾವು ಕಣ್ಣಾರೆ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಭವ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಆ ಬೃಂದಾವನದ ದರ್ಶನವೇ ಒಂದು ಎಷ್ಟೋ ಜನ್ಮದ ಸುಕೃತ. ರಾಮಚಂದ್ರ ದೇವರು ತಾವು ಸಂಚಾರ ಮಾಡುವಾಗ ಈ ಒಂದು ಅಪೂರ್ವವಾಗಿರತಕ್ಕಂತಹ ಶಿಲೆಯಲ್ಲಿ ತಾವು ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ಪಡೆದು ನಂತರ ತಾವು ಸಂಚಾರ ಮಾಡಿರ್ತಕ್ಕಂತಹ ಉಲ್ಲೇಖ ಇದೆ. ಆದ್ದರಿಂದ ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು ತಾವು ವೃಂದಾವನಸ್ಥರಾಗಬೇಕಾದ್ರೆ ಈ ಶಿಲೆಯನ್ನು ಇದರಿಂದಲೇ ನನ್ನ ವೃಂದಾವನ ಆಗಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಚಿಂತನೆಯಿಂದ ತಮಗೆ ಮೊದಲಿಗೆ ತಯಾರು ಮಾಡಿರ್ತಕ್ಕಂತಹ ಆ ವೃಂದಾವನವನ್ನು ವಾದೀಂದ್ರ ತೀರ್ಥ ಗುರುಸಾರ್ವಭೌಮರಿಗೆ ಅದನ್ನು ದಯಪಾಲಿಸಿ ತಾವು ಆ ರಾಮನು ಪಾದಸ್ಪರ್ಶವನ್ನು ಮಾಡಿರ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಭವ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಆ ಶಿಲೆಯಲ್ಲಿ ಬೃಂದಾವನವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿಕೊಂಡು ಸಶರೀರವಾಗಿ ಬೃಂದಾವನವನ್ನು ಪ್ರವೇಶ ಮಾಡಿರ್ತಕ್ಕಂತಹ ಮಹಾನುಭಾವರು ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರು ಅಂತ ನಾವೇನು ಕಾಣ್ತಾ ಇದ್ದೇವೆ. ಎಲ್ಲ ಭಕ್ತ ಮಹಾಶಯರ ಪ್ರಾರ್ಥನೆಗೆ ರಾಘವೇಂದ್ರ ಗುರುಸಾರ್ವಭೌಮರು ಓಗೊಟ್ಟು ಒಳಗಡೆ ಇವತ್ತಿಗೂ 700 ವರ್ಷಗಳ ಕಾಲ ಇದೇ ಬೃಂದಾವನದಲ್ಲಿ ನಾನು ಸನ್ನಿಹಿತನಾಗಿ ಆ ಭಕ್ತರನ್ನು ಎಲ್ಲ ಅನುಗ್ರಹ ಮಾಡಿ ತನ್ಮೂಲಕ ಅವರಿಗೆ ಭಗವಂತನ ಅನುಗ್ರಹವನ್ನು ನಾನು ಕರುಣಿಸ್ತೇನೆ ಅನ್ನೋ ಒಂದು ಪ್ರತಿಜ್ಞೆಯಲ್ಲಿ ರಾಯರು ಇವತ್ತಿಗೂ ಕೂಡ ಬೃಂದಾವನದಲ್ಲಿ ಕೂತುಕೊಂಡಿರತಕ್ಕಂಥವರಾಗಿದ್ದಾರೆ. ಪ್ರಾತಃ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ ಹಾಗೆ ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನದ ವತಿಯಿಂದ ಪರಮಾತ್ಮನ ಒಂದು ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಅನುಗ್ರಹ ವಸ್ತ್ರ ಅದು ರಾಯರಿಗೆ ಬಂದಿರತಕ್ಕಂಥದ್ದನ್ನು ನಾವು ಬೆಳಗ್ಗೆ ನೇರ ಪ್ರಸಾರದಲ್ಲಿ ನಾವು ವೀಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದೇವೆ. ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು ಶ್ರೀನಿವಾಸನ ಅನುಗ್ರಹ ಪುತ್ರರು, ಭಗವಂತನ ಅನುಗ್ರಹದಿಂದಲೇ ಜನಿಸಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ಕಾರಣೀಭೂತರಾಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು. ಆದ್ದರಿಂದ ಅಂತಹ ಪರಮಾತ್ಮನ ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಅಕ್ಕರೆಗೆ ಒಳಗಾದಂತಹ ಗುರುಸಾರ್ವಭೌಮರಿಗೆ ಶ್ರೀನಿವಾಸನೇ ತನ್ನ ಅತ್ಯಂತ ಪ್ರೀತಿಕರವಾಗಿರತಕ್ಕಂತಹ ಶ್ರೇಷ್ಠವಸ್ತ್ರವನ್ನು ತನ್ನ ರೂಪದ ಒಂದು ಅಂಶವನ್ನಿಟ್ಟು ರಾಯರ ವಿಶೇಷವಾಗಿರತಕ್ಕಂತಹ ಅನುಗ್ರಹೋನ್ಮುಖವಾದಂತಹ ಒಂದು ಇಚ್ಛೆಯಿಂದ ಪರಮಾತ್ಮ ತಾನು ಇವತ್ತು ಪ್ರಸಾದವನ್ನು ಕಳಿಸಿದ್ದಾನೆ. ಅದು ರಾಯರಿಗೆ ಇವತ್ತು ಮಧ್ಯಾರಾಧನೆಯ ವಿಶೇಷ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ವಸ್ತ್ರದಿಂದಲೇ ರಾಯರಿಗೆ ಅಲಂಕಾರವನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದನ್ನು ನಾವು ಕಾಣುವವರಿದ್ದೇವೆ. ಅಂತಹ ಒಂದು ಪರಮಾತ್ಮನ ವಿಶೇಷ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರೀಭೂತರಾಗಿರ್ತಕ್ಕಂಥವರು ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು. ರಾಯರ ಜೀವನ ಚರಿತ್ರೆಯನ್ನು ನೋಡಿದಾಗ ಅವರು ಬಹಳ ಕಷ್ಟಪಟ್ಟಿರ್ತಕ್ಕಂಥವ್ರು. ಯಾವ ವಿಧವಾಗಿರತಕ್ಕಂತಹ ಸಂಪತ್ತನ್ನು ಕೂಡ ಅಪೇಕ್ಷೆ ಪಡದೇನೆ ನಿರಂತರವಾಗಿ ಭಗವಂತನ ಸೇವೆ, ಭಕ್ತರ ಅನುಗ್ರಹ, ಇದು ಒಂದೇ ಜೀವನದಲ್ಲಿ ಧ್ಯೇಯವನ್ನು ಉದ್ದೇಶವಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡು ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು ನಾನಾ ವಿಧವಾಗಿರತಕ್ಕಂತಹ ಗ್ರಂಥಗಳನ್ನು ರಚನೆ ಮಾಡುವ ಮೂಲಕ ತನ್ಮೂಲಕ ಮುಂದೆ ಬರತಕ್ಕಂತಹ ಜನರಿಗೆ ಮಧ್ವ ಸಿದ್ಧಾಂತದ ತತ್ವದ ಸರಿಯಾದ ಪ್ರಚಾರ ಅದು ಉಂಟಾಗಬೇಕು, ಅದರ ತತ್ವಜ್ಞಾನ ನಿಜವಾಗಿ ಬೆಳೀಬೇಕು ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು ಸುಮಾರು 48ಕ್ಕೂ ಅಧಿಕವಾದಂತಹ ಗ್ರಂಥಗಳನ್ನು ರಚನೆ ಮಾಡಿ ತೋರಿಸಿರ್ತಕ್ಕಂಥವರಾಗಿದ್ದಾರೆ. ಅಂತಹ ಮಹಾನುಭಾವರು ರಾಘವೇಂದ್ರ ಗುರು ಸಾರ್ವಭೌಮರು ತಾವು ಏನು ಸಂಪಾದನೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂತಹ ಗ್ರಂಥಾದಿ ರಚನೆಗಳಿಂದ ಸಂಪಾದನೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂತಹ ಪುಣ್ಯ ಇದೆ, ಆ ಪುಣ್ಯವನ್ನು ತಾವು ಸ್ವೀಕಾರ ಮಾಡದೇನೆ ಆ ಪುಣ್ಯವನ್ನೆಲ್ಲ ಬಂದ ಭಕ್ತರಿಗೋಸ್ಕರ, ಆ ನೆರೆದ ಭಕ್ತರಿಗೋಸ್ಕರ ತಾವು ಅದನ್ನು ದಾನವನ್ನು ಮಾಡಿ ತನ್ಮೂಲಕ ಅವರನ್ನೂ ಕೂಡ ಉತ್ತಮವಾಗಿರತಕ್ಕಂತಹ ಜ್ಞಾನ ಮಾರ್ಗಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯುವಂಥ